కనుక పరమాత్మ గురించి వేదంలో ఉన్నది కదా. కానీ పరమాత్మ రూపుడైన నారాయణుడు రాముడై అవతరిస్తాడు అని కూడా చెప్పింది వేదం. ఎందుకంటే వేదం గతానికి సంబంధించింది మాత్రమే కాదు, సర్వకాలములకు సంబంధించింది. అందుకే భవిష్యత్ అవతార సూచనలు కూడా వేదంలో కనబడుతూ ఉంటాయి. అన్ని అవతారములకు సంబంధించిన మంత్రములు వేదములు యందు ఉన్నాయి. అసలు హిందువులంటే వేదంలో చెప్పబడ్డ దేవతలను ఆరాధించేవారని హిందువులు అంటారు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ రాముడు ఎక్కడున్నాడు? వేదమునందున్నాడు. రామ తారక మంత్రం ఎక్కడుంది? వేదములందున్నది, వేద సారముగా ఉన్నది. అది యజుర్వేదంలో తారసారోపనిషత్తులో రామతారక మంత్రం చెప్పబడుతున్నది. ఇక అధర్వణ వేద సంబంధమైన రామతాపని ఉపనిషత్తు మొదలైన వాటిలో కూడా రామనామ ప్రశస్తి గోచరిస్తున్నది. అది వేదముల్లో ఉన్న పరమాత్మే భూమి యందు అవతరించాడు. అదే వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే. వేదవేద్యుడైన నారాయణుడు దశరథపుత్రుడుగా అవతరించాడు. అది రాముడు అనగానే మనం మాత్రం దశరథపుత్రుడు అనాలి, సీతమ్మ అనగానే జనక మహీపతి యొక్క పుత్రికే అనాలి. అదే పరిపూర్ణమైన ఉపాసన. అందుకని వాళ్ళ తండ్రి వాళ్ళ తాతల పరంపర మనం తీయడానికి లేదు. కానీ దశరథాత్ముడికి వచ్చినవాడెవడు? వేదవేద్యుడైన పరమాత్మయ్య అవతరించాడు. వేదవేద్యుడు రాముడైతే ఆయన కథ చెప్పాలంటే వేదం రామాయణమైంది. ఇక్కడ వేదం రామాయణంగా వచ్చింది, వేదవేద్యుడు రాముడుగా వచ్చాడు. అయితే అలా వేద సమానమైన రామాయణం రాయాలి అంటే వేదద్రష్ట మంత్రద్రష్టకే సాధ్యమవుతుంది. అది వేదమునందు వాల్మీకి మంత్రద్రష్ట అయినటువంటి వాల్మీకియే ఆ వేదసారమైన రామాయణాన్ని ఇచ్చాడు. కానీ రామాయణం ఇప్పుడు ఏమైంది? వేదస్వరూపం. ఇప్పుడు వేద పఠనానికి కానీ వేద ప్రయోగానికి కానీ కొన్ని అధికారాలు సంస్కారాలు చాలా అవసరం. దాన్ని కావ్య రూపంలో మనకు అందించినటువంటిది రామాయణం. అందుకే రామాయణం వేదస్వరూపమే. ఇది ముందు తెలుసుకోవాలి. రాముడు వేదవేద్యుడిని తెలుసుకోవాలి. ఈ మాట వాల్మీకి రామాయణంలో చెప్పాడు. రామాయణం వేదసమం అనే మాట 2 పర్యాయాలు స్పష్టంగా ప్రయోగిస్తాడు, మరికొన్ని చోట్ల ధ్వనిగా చూపిస్తాడు. రామాయణం వేదసమం శ్రాద్ధేషు శ్రావయేద్బుధ అనే మాట కూడా ఉన్నది. కనుక మంత్రద్రష్ట అయినటువంటి ఋషి మాత్రమే రామాయణాన్ని రచించగలడు. అంతేకనుక భావుకుడైన కవి కాదు వాల్మీకి అంటే. ఆయన మంత్రాన్ని దర్శించగలిగేటువంటి ఋషి, తపశ్శక్తితో పరమాత్మని ఆయనకు సంబంధించిన అక్షరాల్ని దర్శించగలిగేవాడు గనక వేదమే రామాయణంగా అవతరించింది. వేదవేద్యుడు రాముడుగా వచ్చాడు గనక అన్నారు. ఇక్కడ వేదము నందు రాముడికి సంబంధించిన మంత్రములు ఉన్నాయి. అందులో భద్రో భద్రయ అని ప్రారంభమవుతాయి ఋగ్వేదంలో రామ సంబంధించిన మంత్రములు. అక్కడ వేదం రాముడు గురించి చెప్పిన వృత్తాంతములన్నీ పెద్దలు వేదరామాయణం అనే పేరుతో మంచి సంస్కృత భాష్యంతో కూడా ఉన్నది. ఆ మంత్రములకు అర్థమంతా రామాయణ పరంగా ఉంటుందండి. అక్కడ రాముడు గురించి చెప్పేటప్పుడు వేదమునందు వాడిన శబ్దం భద్ర. అది తెలిస్తే రాముడికి ఎందుకు భద్ర వచ్చిందో తెలుస్తుంది. అందుకే భద్రాయంచు రుగాది వేదములు, రుక్కు మొదలైన వేదములు భద్రాయని నేను కీర్తించాయి. భద్రుడు భద్రతో కలిసి అరణ్యవాసానికి వెళ్ళాడు. భద్రో భద్రయ సచమాన అన్నారు. ఇక్కడ భద్రుడు భద్రతో వెళ్ళేట అంటే అక్కడ భద్ర ఎవరు? అమ్మవారు. స్త్రీలింగంలో భద్రా అని దీర్ఘం పెడితే అమ్మవారు, భద్రహ అంటే రాములు వారు. అసలు అమ్మవారి పేరు కూడా రామా, అయ్యవారి పేరు రామ. ఇదొక రహస్యం అండి. ఇద్దరి పేరు ఒకటే ఆ మాటకు వస్తే. అని నేననలేదు, వాల్మీకి అన్నాడు. కావ్యం రామాయణం కృష్ణం సీతాయాశ్చరితం మహత్ అన్నాడు. ఈ రామాయణము సీత చరిత్ర అన్నాడు. అంటే సీత చరిత్ర రామకథ ఏమిటో చెప్పవయ్యా అంటే రెండూను అన్నాడు ఆయన. రామాయణం అన్నప్పుడు రామకథ, రామాయణం అన్నారు కదా అని రామకథ మాత్రమే అని మనం అనుకోకూడదని వాల్మీకియే బాలకాండలో అవతారికలో సీతాయాశ్చరితం అన్నాడు. ఇది సీతమ్మ కథ అని చెప్పాడు ఇక్కడ. అంటే ఎంత రామకథో ఎంత రామా కథ. రామ అంటే అర్థం ఏంటంటే సుందరమైన స్త్రీ అని అర్థం. రామ అంటే సుందరమైన వాడు అని అర్థం. దీన్ని బట్టి సుందరుడు రాముడు, సుందరి సీత. రామ రామ ఇద్దరి కథే రామాయణం. అది రామస్య అయనం అని ఒక అర్థం. రామాయా అయనం పుంలింగంలో స్త్రీలింగంలో కూడా ఇది రాముడి చరిత్ర, ఇది రామా చరిత్ర అని చెప్తున్నారు. కానీ ఇద్దరికీ రామ అనే నామం ఉన్నట్లే ఇద్దరికీ భద్రనామం కూడా ఉన్నది. అది భద్రుడైన రాముడు భద్రయైన సీతమ్మతో వచ్చాడు. అంటే రామావతార లక్షణము ఈ 2 నామాల్లో ఉందండి. రామావతారంలో లక్షణం ఏంటంటే రాముడు ఆనంద స్వరూపుడు. ఎందుకంటే ఆనందమనే అర్థం రామశబ్దానికి. రాముడు అంటే అందగాడు. అందగాడంటే ఆనందమిచ్చువాడు అని అర్థం. ఎవడు ఆనందమిస్తాడో వాడే అందగాడు. మీరు ఒప్పుకుంటారో లేదో నాకు చెప్పండి. ఇక్కడ అని దుఃఖపెట్టేవాడిని ఎవడు అందగాడు అనరు, ఆనందమిచ్చేవాడిని అందగాడు అంటాం. అందుకు రాముడు నిజమైన అందగాడు. ఎందులో అందగాడు?
ఫలానా దాంట్లో అందగాడని చెప్పడం కదా, అన్నిట్లోనూ అందగాడే. గుణంలో, రూపంలో, చరిత్రలో, ధర్మంలో, పరాక్రమంలో, ప్రతాపంలో, అనుగ్రహంలో ఒకటేమిటి, సర్వగుణ అభిరాముడు గనక రాముడు అని చెప్పబడుతున్నాడు. ఆయన సర్వగుణ సంపూర్ణుడై ఉన్నాడు. మరొకటి వేదమునందు ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అనే మాట ఉన్నది. పరబ్రహ్మం అంటే ఆనందమే. ఏ ఆనందం అది? సచ్చిత్ ఆనందము, శాశ్వతమైనది, చైతన్య స్వరూపము అయినది అయిన ఆనందం ఏది ఉందో అదే పరబ్రహ్మ. ఆ ఆనందమునకు మరొక పేరే రామ. రామ అంటే ఆనంద స్వరూప. కానీ వేదమనందు ఉపనిషత్తునందు పరబ్రహ్మమున ఆనందం అన్నారు. ఆనంద రూపుడు దిగి వచ్చాడండి. అయితే ఆనందం దిగి వస్తే ఆనందాన్ని ఇస్తుంది, అవునా కదా? కాంతి స్వరూపుడైన సూర్యుడు కాంతిని ఇస్తాడు, ఆనంద స్వరూపుడైన రాముడు ఆనందాన్ని ఇస్తాడు. కానీ ఎవరు రామనామం చేస్తే వాళ్ళకి ఆనందం లభిస్తుంది. ఇది మొదట ఫలశ్రుతి తెలుసుకుంటే చాలు. అందుకే మా త్యాగయ్య అయితే ఒక్క మాటలో చెప్పేశాడు, జగదానందకారక జయ జానకి ప్రాణనాయక అన్నాడు. రామ అవతారతత్వంతో అక్కడ పెట్టాడండి మహానుభావుడు. త్యాగయ్య ఊరికనే పాటగాడు కాదు కదా, అటు మంత్రసిద్ధుడు స్వరసిద్ధుడు అయిన నాదబ్రహ్మ మహాయోగి. అందుకే ఆ మాట అనగలిగాడు. ఏమని? జగదానందకారక అని. ఆనంద స్వరూపుడి ఆనందాన్ని ఇచ్చేవాడు కనుక రామ. అందుకు ఎంత అందగాడయ్యా అంటే రమణీయత్వాత్ రామ అనే రామశబ్దానికి మరొక అర్థం. మొత్తం 5 రోజుల్లో రామశబ్దానికి ఎన్ని అర్థాలు వస్తాయో ఏ రోజుకు ఆ రోజు అర్థం గుర్తుపెట్టుకుంటే చాలు. రమణీయత్వాత్ రామ, రమణీయమైన వాడు రాముడు. రమణీయం అనే మాటకు అర్థం ఏంటండి? మనకు తెలుసు, ఆ మాత్రం తెలియకపోదు. అందము అనే అర్థంలో వాడతాను రమణీయం అంటే. అయితే ప్రతి అందాన్ని రమణీయం అనడానికి లేదు. క్షణం క్షణం ఎన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయా అని రమణీయ శబ్దానికి అర్థం చెప్తుంది శాస్త్రం. చూస్తున్న కొద్దీ కొత్త కొత్తగా అనిపించే అందానికి రమణీయం అని పేరిట. అలా లెక్క కడితే ప్రపంచంలో ఏది రమణీయం కాదు. ఎందుకంటే కొత్తగా చూడగానే ఎంతో బాగుందండి అంటాం, 2వ రోజు చూస్తే బాగుందంటాం, 3వ రోజు చూస్తే పర్వాలేదు అంటాం, 4వ రోజు అయితే ఎంతకన్నా చూస్తామండి అంటాం, అవునా లేదా? కానీ చూస్తున్న కొద్దీ నిత్యనూతనంగా అనిపించే అందం ఏదైతుందో ఆ అందం పేరు రామ అన్నారు. అది రమణీయం అంటే నిత్యనూతన సౌందర్య స్వరూపుడు. అంతకంటే ఇంకేం కావాలండి? అయితే ఆనందం నిత్యనూతనం, అవునా లేదు చెప్పండి? నేను ఎంతకాలం రోజు ఆనందిస్తుంటాను, రేపటి నుంచి దుఃఖపడతామని ఎవడు అనడు. కానీ ఆనందం ఎవడికి విసుగురాదు. ఆనంద స్వరూపుడే ప్రతివారు హృదయంలో సచ్చిత్ ఆనంద రూపమైన ఆత్మగా ఉన్నవాడెవడు? అతడి రాముడు. అది రమించువారెవరురా రఘుత్తమా నినువిన శమాది షడ్గుణగణ సకల భువన జనులలో రమించువారెవరురా. ప్రతివారి హృదయంలో ఆనందరూపుడై ఉన్నటువంటి పరమాత్మయే రామ అని చెప్పబడుతున్నది. ఈ నామం ఎవరిది? పరమాత్మది. ఆ పరమాత్మ భూమి మీద అవతరించినప్పుడు ఈ అవతార లక్షణమంతా ఇదే అని తెలుసుకున్నటువంటి వశిష్ఠ మహర్షి ఆయనకు రామనామం పెట్టాడు. కనుక అవతారం అంతా కూడా అందంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు రామచంద్రమూర్తి. ఆనందాన్ని ప్రసరింపజేశాడు, అందాన్ని ప్రసరింపజేశాడు. అవతార లక్షణమంతా రామలో ఉందండి. మరొకటి భద్రలో ఉంది. మరొకటి రాముడు ఎందుకు వచ్చాడంటే లోకానికి భద్రం కలిగించడానికి వచ్చాడు. భద్రం అంటే క్షేమము, మంగళము, శుభము, ఇవే కదా అర్థములు. కనుక లోకానికంతటికీ భద్రం కలిగించడానికి వచ్చినటువంటి భద్రస్వరూపుడు, భద్ర స్వభావుడు. ఆయన స్వభావం భద్రమండి. పంచదార స్వభావం తీపి, సూర్యుడి స్వభావం కాంతి, అగ్ని స్వభావం వేడి, రాముని స్వభావం భద్రము. లోకానికి క్షేమం కలిగించడమే ఆయన యొక్క లక్షణం. కనుక భద్రమే ఆయన స్వభావం కనుక అందము, ఆనందము, భద్రము కలిసిపోయి రామభద్ర అన్నారు. అందుకే వేదం రామచంద్రమూర్తిని భద్ర శబ్దంతో గౌరవించింది. అమ్మవారు అందుకే వచ్చారు. ఆ తల్లి కూడా వాళ్ళిద్దరికీ వేరు లేదు నిజానికి చెప్పాలంటే. అది భద్రో భద్రయా సచమాన అని వేదం చెప్తుంది. అందుకు రామభద్ర అని పేరు అందువల్ల వచ్చినది. ఇది తెలుసుకోవాల్సింది. మరి దీనికి భద్రగిరి అని పేరు ఎందుకు వచ్చిందండి? ఇది కూడా ఆలోచిద్దాం. భద్రగిరి అంటే గోదావరి తీరంలో ఉన్న ఒక కొండ, నిజమే. కానీ అంత మాత్రమే కాదు, మరొక అర్థం చెప్పుకుంటున్నాం. రాముడు ఎప్పుడు భద్రగిరి అందే ఉంటాడు. గిరి అనే మాటకు అర్థము కొండ. అలాగే గిరములు అంటే వాక్కులను కూడా అర్థం ఉంది. గిర శబ్దానికి వాక్కులనే అర్థం ఉంది. వాక్కులన్నీ కలిపి కొండలా ఉన్నాయట. అదేమిటంటే వేదమే కొండలా ఉన్నది. ఇది వేదంలోనే కథ వస్తుందండి. ఇంద్రుడు భరద్వాజ మహర్షి తపస్సుకు సంతోషించి నువ్వు ఎంత వేదం అధ్యయనం చేసావో చూపిస్తానన్నాడు ఆయన. అప్పుడు వేదములన్నీ కొండ రూపంలో కనబడ్డాయట. తర్వాత కథ ఏదో ఉంది కానీ వేదములు కొండ రూపంలో ఉంటాయి అనేది వేదములోనే చెప్పబడుతుంది. కొండను ఎందుకు చెప్పారు తెలుసా? కొండ అందరూ ఎక్కలేరు, కొండ శిఖరం అందరూ చూడలేరు. అలాగే వేదం కూడా ఎంత ఉన్నతమైనది, దాని యొక్క సంపూర్ణ స్వరూపం ఎవరికి అవగతం కాదు. దాని ఎక్కడ ఎంత కష్టమో వేదాన్ని అర్థం చేసుకోవడం కూడా అంతే కష్టము. అంత ఉన్నతమైనది వేదం. కనుక వేదమునకు గిరి అని పేరుంది.
అయితే వేదం ఎందుకు వచ్చింది అంటే లోకానికి భద్రం కలిగించడానికి వచ్చినదే వేదం. కనుక వేద మంత్రములన్నీ లోకానికి భద్రం కలిగిస్తాయి. కనుక వేదమంతా కలిపితే భద్రాన్నిచ్చే గిరి అయ్యింది కదా. కనుక భద్రగిరి అంటే వేదము అని అర్థం. మరి వేదమునందున్న పరమాత్మ అంటే అర్థం భద్రగిరి యందున్న పరమాత్మ అంటే వేదమునందున్న పరమాత్మయే రాముడు. ఇదండి తాత్పర్యం. కనుక భద్రాచలం యొక్క పైనున్నాడు అంటే వేదముల యొక్క కొన యందున్నాడని. వేదముల కొన అంటే ఉపనిషత్తు. వేదాంతము అనగానే ఉపనిషత్తు అని అర్థం. ఉపనిషత్తుల్లో చెప్పబడింది శుద్ధ పరబ్రహ్మమే. ఆ శుద్ధ పరబ్రహ్మమే రాముడని చెప్పడానికై భద్రగిరి తలపై ఉన్నాడు అని చెప్పడంలో అది విశేషం ఇక్కడ. అందుకే శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ, శేషతల్ప సుఖ నిద్రిత రామ, బ్రహ్మాజ్యమర ప్రార్థిత రామ అని నారదుడు రామచంద్రమూర్తి కథని గానం చేశాడు. అని శుద్ధ బ్రహ్మం ఎక్కడున్నాడు? వేదాంతమునందున్నాడు. వేద అంతం అంటే కొన భాగం. కనుక వేదాన్ని పర్వతంగా భావిస్తే దాని కొనపై ఉన్నాడు. కనుక వేదమే భద్రగిరి, దాని కొనపైన ఉపనిషత్తులు యందున్న శుద్ధ బ్రహ్మమైన పరతత్వమే రామచంద్రమూర్తి అని దీని యొక్క భావం అండి. కనుక భద్రగిరి యందు రాముడు అంటే ఇప్పుడు తెలిసింది కదా. కనుక భద్ర శబ్దం ఎందుకు వచ్చిందో అర్థమైంది. ఇంకా రామభద్ర అనేది మీరు విడిచిపెట్టకూడదు. అటు ఆనందము ఇటు భద్రము రెండూ ఇవ్వగలిగే రామభద్ర మంత్రానికి నమస్కారం చేసుకుంటూ అటువంటి రామచంద్రమూర్తి భద్రయా, భద్రయ అంటే సీతమ్మతో క్షేమములు కలిగించే స్వభావం కల అమ్మవారితో ఉన్నాడు. అందుకే వామాంకస్థిత జానకి పరిలసత్ అని చెప్పేటప్పుడు అమ్మవారు ప్రకాశిస్తూ ఉండగా ఉన్న రామచంద్రమూర్తిని ఈ శ్లోకంలో దర్శించి రామభద్ర స్వరూపాన్ని భావన చేశాం. ఇప్పుడు మరొక రామమూర్తిని చూపిస్తున్నాం. ఇప్పుడు పట్టాభిరామమూర్తి, ఇది ధ్యానంలో మరొక మూర్తి. ఇంతవరకు ధ్యానించినది భద్రగిరియందున్న విష్ణురాముడు. ఇప్పుడు పట్టాభిరాముడు. పట్టాభిరాముడు అనగానే రామచంద్రమూర్తి అప్పటికి అసుర సంహారం చేసి వచ్చేసాడు అయోధ్యకి. అప్పుడు సింహాసనంలో ప్రకాశిస్తున్న రాముడిని మనం ధ్యానిస్తున్నాం. రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు ఎంతమంది వెళ్ళారండి రాముడితో? ఎంతమంది ఉన్నారు రాముడితో? ఇద్దరే. ఆ వెళ్ళిన వాడు తిరిగి అయోధ్యకి ఎలా వచ్చాడో మనకు తెలుసు. అనేక పనులు చేసుకొచ్చి అసుర సంహారం చేసి వచ్చాడు. వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారు? అయోధ్యకు వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారు? రాముడితో ఇద్దరు వెళ్ళారు, కానీ ఇప్పుడు అనేక మంది వచ్చారు. ఓహో, భరతుడు ఆశ్చర్యపోయాడు, ఎంతమందిని తీసుకొచ్చాడే. వెళ్ళిన వాళ్ళేమో ముగ్గురు, వచ్చిన వాళ్ళు ఎంతమంది? అటు సీతారామ లక్ష్మణులు మాత్రమే కాకుండా హనుమంతుడు, సుగ్రీవుడు, అంగదుడు, వానర వీరులు, మరో విభీషణుడు మొదలైన వారు. అంతేకాదు ఋషులు కూడా వచ్చారండి ఆ సమయంలో. ఇంతమంది రాగానే ఎంతమందిని వేసుకొచ్చాడు మహానుభావుడు. ఇక్కడి నుంచి బయలుదేరి అయోధ్య నుంచి అంతకుముందు వనవాసానికి వెళ్లే ముందు విశ్వామిత్రుల వారితో కలిసి హిమాలయాలకు వెళ్ళాడు. అవునా లేదా? సిద్ధాశ్రమానికి వెళ్ళాడు. ఒక్కసారి రాముడు ఎక్కడెక్కడ తిరిగాడు చూడండి. ఆ సిద్ధాశ్రమాలకు వెళ్ళి అక్కడ మారీచ సుబాహుల్ని శిక్షించి మునియాగాన్ని రక్షించి అటు నుంచి మిథిలా నగరానికి వచ్చాడు. హిమోత్పర్వత ప్రాంతములు దాటి మిథిలా నగరానికి వచ్చి అక్కడ సీతమ్మని చేపట్టాడు. అక్కడి నుంచి మళ్ళీ అయోధ్యకు వచ్చాడు. అయోధ్య నుంచి వనవాసానికి బయలుదేరాడు. వనవాసానికి బయలుదేరినప్పుడు క్రమంగా సరయు, గంగా అన్నీ దాటి మధ్యదేశంలోంచి దక్షిణాపథంలోంచి వచ్చి సేతు వరకు వచ్చాడు రామచంద్రమూర్తి. ఆ సేతు సీతాచలం రాముని పాదముద్రలు ఈ భారతదేశంలో ఉన్నాయి. రాముడు సంచరించి పవిత్రం చేశాడు ఈ భారతదేశాన్ని. ఆ వచ్చినప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ పట్టుకొచ్చుకున్నాడు ఇక్కడ. దీన్ని బట్టి రాముడు ఎవరికి చక్రవర్తి? సమస్త భూమండలానికి, విశ్వానికి చక్రవర్తి అయి ప్రధాన వీరులతో వచ్చి పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ పట్టాభిషిక్తుడైన రామును ఒక్కసారి ధ్యానించాలి. అది ఎలా ఉన్నదో చూపిస్తున్నారు. వామే భూమిసుత పురస్తు హనుమాన్, పురశ్చ హనుమాన్ అని కూడా అనవచ్చు. పశ్చాత్ సుమిత్రాసుత శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయో వాయువాది కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుత జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం. మీ శ్లోకాలు కానీ శ్రద్ధగా వింటే ఎంత ప్రేమగా, ఎంత భక్తిగా తన తపశ్శక్తినంతా పెట్టి ఈ శ్లోకంలో మహానుభావుడు రచించాడో మనకు తెలుస్తుంది. ఆయన కూర్చున్నప్పుడు సింహాసనంపై ఎడమవైపు సీతమ్మ ఉన్నది, ముందున హనుమంతుడున్నాడు, వెనుక లక్ష్మణస్వామి ఉన్నాడు, శత్రుఘ్నుడు, భరతుడు రెండు వైపులా ఉన్నారు. మొత్తం ఈ స్వరూపాన్ని మనం తీస్తే దీని పంచాయతనం అంటారండి. దీని రామ పంచాయతనం. త్యాగరాజస్వామి వారు ఈ పంచాయతనాన్నే పూజించుకునేవారు. ఇక్కడ పంచాయతనం ఎందుకయిందో చూద్దాం. హనుమంతుడు ఎదురుగా ఉన్నాడు ఒకడు, ఇటువైపు భరతుడు, శత్రుఘ్నుడు ముగ్గురు, లక్ష్మణస్వామి ఎంతమంది? నలుగురు. మధ్యలో ఉన్నది
సీతారాములు కలిపి ఒకటిగా చూడాలి, అది 5వది. మొత్తం పంచాయతనం అంటే ఇదండి, రామ పంచాయతనం. కానీ పట్టాభిషేకంలో వీళ్ళు మాత్రమే లేరు కదా, మిగిలిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరెవరెక్కడున్నారో చూపిస్తున్నాడు. వాయవ్య దిక్కు మొదలుకొని విదిక్కులు యందు, విదిక్కులు అనగానే మనకి ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయవ్యం. ఈ విదిక్కులు యందున్న వాళ్ళు సుగ్రీవశ్చ విభీషణశ్చ. సుగ్రీవుడు, విభీషణుడు, యువరాట్ తారాసుత, వానర యువరాజైనటువంటి అంగదుడు, జాంబవంతుడు, వీళ్ళు విదిక్కులు యందున్నారు. ఇలా ప్రకాశిస్తూ ఉంటే మధ్యే నీల సరోజ కోమల రుచిం, ఆ మధ్యంలో నల్ల కలువ వలె మెత్తనైనటువంటి కాంతితో ప్రకాశిస్తున్న రామచంద్రమూర్తి నమస్కరిస్తున్నాను అన్నారు. హృదయంలో ఒక బొమ్మ గీసినట్టు, బొమ్మ ప్రతిష్ఠ చేసినట్టు శ్లోకాన్ని రచించాడు ఈ మహానుభావుడు. మొత్తానికి పట్టాభిరామమూర్తి మన హృదయంలో ప్రతిష్ఠితుడయ్యాడండి. ఇందులో ఒక్క మూర్తి చాలే, ఇందరు మూర్తులు మన కోసం వస్తున్నారు. ఇంతవరకు భద్రాచలంపై రాముడు వచ్చాడు, ఇప్పుడు పట్టాభిరాముడు అయోధ్యలో కనబడుతున్నాడు. ఇంకొక రాముడు చూపిస్తున్నారు ఇక్కడ. ఇది తత్వమూర్తి అయిన రాముడు, ఇది పట్టాభిరామమూర్తియే, సందేహం లేదు. కానీ కించిత్ భేదం. మీరు సాధారణంగా రామ పట్టాభిషేకం చిత్రపటాలు చూసుంటారు. ఇప్పుడైతే కొత్త కొత్తవేవి వస్తున్నాయి, నేను చెప్పట్లేదు. కొంత ప్రాచీన కాలంలో ఒక రకమైన క్యాలెండర్ ఉండేది, పటం. అది మీరు చాలామంది రామ పట్టాభిషేకంగా పెడతారు. కానీ చాలామంది సునిశ్చితంగా పరిశీలించారో లేదో తెలియదు. సునిశ్చితంగా పరిశీలిస్తే మాత్రం ఆ రాముడు చిన్ముద్ర పట్టుకుని ఉంటాడండి. ఎక్కడైనా రామచంద్రమూర్తి చిన్ముద్రతో ఉండడం మనకు కనబడుతుందా? దక్షిణామూర్తి ఉన్నాడు, హయగ్రీవ స్వామి వారు ఉన్నారు, శారదమ్మ కూడా చిన్ముద్ర ధరిస్తుంది, రాముడు కూడా చిన్ముద్ర ధరించి కనబడుతున్నాడు. ఎందుకంటే ఆయన తారక రాముడు, మోక్షాన్నిచ్చే రాముడు, జ్ఞానంతోనే మోక్షం ఇస్తుంది, జ్ఞానప్రదాయకుడుగా త్రిజగద్గురుం అని నేను చెప్పుకున్నాం కదా, జగద్గురు స్వరూపంగా చిన్ముద్రతో ఉంటాడు. ఇది రామతారక మంత్రానికి ధ్యాన శ్లోకంలో కాలాంబోదర కాంతి మనిషం అని చెప్పబడుతున్న శ్లోకంలో మంత్రశాస్త్రం ఉంది. ఆ భావాన్ని తీసుకుని అలాంటి తారక రామును చూపిస్తున్నారు మహానుభావులు శంకరులు వారు. రామం వీరాసనస్థం, వీరాసనంపై కూర్చుని ఉన్నాడు. హృదయగత కరోదంచిత జ్ఞానముద్రం, హృదయగత కర ఉదంచిత జ్ఞానముద్రం. ఈ చిన్ముద్ర ఎక్కడ పెట్టాడంటే హృదయం దగ్గర పెట్టుకున్నాడు. ఎందుకంటే పరమాత్మ స్థానం అది, అక్కడ దర్శించాలి. అందుకే హృదయగత కరోదంచిత జ్ఞానముద్రం జానున్యాసక్త హస్తం. ఎడమ చేయి ఎలా పెట్టాడంటే ఎడమ మోకాలు మించి అలా వేలాడేట్టు పెట్టాడు. జానున్యాసక్త హస్తం క్షితివర తనయాభూషితం వామభాగే. భూమిపుత్రిక అయినటువంటి సీతమ్మ ఎడం వైపు ఉంటూ ఉంటే షట్కోణి, షట్కోణ మధ్యలో ఉన్నాడు. అంటే ఇది యంత్రస్వరూపం అండి. షట్కోణ మధ్యం, రామయంత్రం దశావరణ స్వరూపంతో ఉంటుంది. ఆ మధ్యలో షట్కోణములు ఉన్నాడు. షట్కోణే వ్యాహరంతం పవనసుతయుతం మానసే మానయంతం. ఆ ఎదురుగా హనుమత్ స్వామి కూర్చుని ఆ తారక బ్రహ్మమూర్తిని ఉదయంలో ధ్యానిస్తున్నాడు. అలాంటి స్వామిని సుగ్రీవాదులు సేవించుకుంటున్నారు. సుగ్రీవే సేవమానే ధృతశరధనుష దక్షిణే లక్ష్మణేనా అంటూ ఇందాక చెప్పిన పట్టాభిరామమూర్తిలోనే చిన్ముద్ర ధరించిన తారక రామమూర్తిని మనం దర్శిస్తున్నాం. రాముడికి ఎన్ని పేర్లు చూడండి. వీరరాముడు ఆయనే, తారక రాముడు ఆయనే, పట్టాభిరాముడు ఆయనే, భద్రాచల రాముడు ఆయనే. అటువంటి రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుంటూ మరొక రమ్యమైనటువంటి రామ సౌందర్యాన్ని చూపిస్తున్నారు. ఎందుకంటే అందమైన విషయాన్ని ధ్యానిస్తే మనం అందంగా ఉంటాం, అంతే కదా. ఎప్పుడు దుఃఖాన్ని ధ్యానిస్తే దుఃఖమే మిగులుతుంది, అందాన్ని ఆనందాన్ని ధ్యానిస్తే ఆనందంగా అందంగా ఉంటాం. అలా ఉండాలని ప్రతివాడు ప్రయత్నిస్తాడు కదా. అందుకు అందగాడైన రాముణ్ణి ధ్యానించడమే గొప్ప మార్గం అండి. అదే మా త్యాగయ్య అంటారు, లావణ్య రామ అనే కీర్తనలో నీ సొగసు నీ దినుసు వేరే అంటాడు. నీ సొగసు అది ఇంకెవరి దగ్గర లేదయ్యా, వేరే దేవతలంతా గోచరించదు. అందుకే లావణ్య రామ అనే కీర్తనలో చెప్తాడు. అదే సొగసు చూడతరమా అనే కీర్తనలో నీ సొగసు చూడతరమా, సామాన్యులకు గోచరిస్తుందయ్యా నీ సొగసు, భావించినా అందదే, అటువంటి అందమనిది. కోటి మన్మథులైన సాటిరాని సొగసు నాటియున్నది మదిని మేటి శ్రీరామ అన్నారు త్యాగరాజస్వామి వారు. ఆ విధంగా రామచంద్రమూర్తిని కీర్తించారు. కోటి మన్మధులు ఒక దగ్గరకు వచ్చినా రామచంద్రుడి ముందు వాళ్ళు దిగదుడిపోయానండి. అటువంటి వాడు రామచంద్రమూర్తి, అటువంటి సౌందర్యం. అందుకే నీ సొగసు వేరే దేవతల యందు కూడా గోచరించదని చెప్పడమే కాకుండా సొగసు చూడతరమా చిరునవ్వో ముంగురులో మరి కన్నుల తేటో వర త్యాగరాజనుత అని రామచంద్రమూర్తి సౌందర్యం
సామాన్యులకు గోచరించదు, వర్ణనకు అందదు అని రామసౌందర్యాన్ని అద్భుతంగా భావన చేశారు. అలాంటి సుందర రామమూర్తిని మన హృదయంలో, సుందర రాముడు అదొక మాట వచ్చింది, వీరరాముడు, పట్టాభిరాముడు, సుందర రాముడు. ఆ సుందర రామమూర్తిని వర్ణించడంలో రామకర్ణామృతం చాలా చాలా విశేషమైన పని చేసిందండి. ఎన్నో శ్లోకాల్లో రాముడి అందం మన హృదయంలో ముద్రింపజేస్తాడు. ఇంతవరకు చూసిన దాంట్లో కూడా రాముల వారు మనకు కనబడుతున్నారు, కానీ శిరస్సు మొదలుగుని పాదముల వరకు రాముడిని వర్ణించడం అక్కడ లేదు. మొత్తంగా చూస్తే మనం భావించాం. ఆ కూర్చున్న రాముణ్ణి ఇప్పుడు మనం శిరస్సు నుంచి పాదముల వరకు దర్శిస్తూ ఉన్నాం. సుస్నిగ్ధం నీలకేశం స్ఫుటమధురముఖం సుందర భ్రూలలాటం దీర్ఘాక్షం చారునాసాపుట మమలమణిశ్రేణికా దంతపంక్తిం బింబోష్టం కంబుకంఠం కఠినతర మహోరస్క మాజానుబాహుం ముష్టిగ్రాహ్యావలగ్నం పృథుజగన ముదారోరుజంఘాంఘ్రి మౌళిం. ఇక్కడ అద్భుతమైన మాట ఏంటంటే ముష్టిగ్రాహ్యావలగ్నం పృథుజగన ముదారోరుజ జంఘాంఘ్రి మీలే. ఈ శ్లోకంలో చివరికి ఈలే అన్నారు. ఈలే అంటే ఈడే, ఈలే అంటే స్తుతిస్తున్నాను అని అర్థం. ఎవరిని స్తుతిస్తున్నాను? రామమూర్తిని. ఆ మూర్తి ఎలా ఉందో ఒక్కొక్కటి మీరు శ్రద్ధగా వింటే రాముడు కనబడతాడండి అక్షరాల్లో. రాముడిని చూడాలని అనిపిస్తే చెబులార వినండి. సుస్నిగ్ధం నీలకేశం, కరకుదనం లేని మృదువైన అందమైనటువంటి నల్లని జుట్టు కలిగినటువంటి వాడు. స్ఫుట మధుర ముఖం, స్పష్టమైన ముఖం, అయోమయానికి తావులేదు, అజ్ఞానానికి అవకాశం లేదు. అలాంటి జ్ఞానమయమైన స్పష్టమైన ముఖం, మధురమైన ముఖం. మధురముఖం అంటే చూస్తున్న కొద్దీ చూడాలనిపించేదాన్ని మధురం అంటారు. అలాంటి మధురమైన చూపులతో మందహాసంతో ప్రకాశిస్తున్నటువంటి వాడు. ఆ కురుల గురించి మాట్లాడాలంటే మళ్ళీ నేను త్యాగయ్య సహాయం తీసుకుంటాను. నేను ఇంతకీ రామకర్ణామృతం చెప్తున్నానో, త్యాగరాజ కీర్తనలు చెప్తున్నానో, వాల్మీకి రామాయణం చెప్తున్నానో అని మీకు రావచ్చు. అన్నీ కలిపి చెప్పుకుంటున్నాం కర్ణ అమృతంగా. అలా భావన చేస్తే త్యాగరాజ కీర్తనలో అలకలల్లలాడగని ఆ రాణ్ముని ఎటు పొంగెనో అని చెప్పారు. అలకలు అంటే ఒత్తైన జుట్టు ఉన్నప్పుడు కొన్ని ముంగురులు ఆయన నుదుటి మీద పడుతున్నాయి. అది చూసిన విశ్వామిత్రుల వారు ఎంత పొంగిపోయి ఉంటారో అనుకుని పొంగిపోతున్నారు త్యాగరాజ స్వామి వారు. అంటే అక్కడ విశ్వామిత్రుని హృదయంలో త్యాగరాజు దూరేరో, లేదా త్యాగరాజులోకి విశ్వామిత్రుల వారు వచ్చారో, కానీ విశ్వామిత్రుడు చూసినట్టు చూశారండి రామచంద్రమూర్తిని. చూసి మురిసిపోతున్నారు. ఎలాంటి అలకల అందము అంటే వివిధ సందర్భాల్లో చూశాడు ఆయన. మునికను సైగ తెలిసి శివధనువును విరిచే సమయమున త్యాగరాజుని మోమున రంజిల్లు అలకలల్లలాడగని. ఆయన శివధనుర్భంగం చేస్తున్నప్పుడు విశ్వామిత్రుల వారు అక్కడే ఉన్నారు. అంతేగా తన వెంట వస్తున్నప్పుడు రాముల వారిని చూశారు. మాటి మాటికి అలకలు నుదుటి మీద పడుతున్న అందమైన ముఖాన్ని చూస్తూ విశ్వామిత్రులు మురిసిపోయారు. అది స్ఫుటమధుర ముఖం, సుందర భ్రూలలాటం, రమ్యమైన పాలభాగము, చక్కని కనుబొమ్మల తీరు ఉన్నటువంటిది. దీర్ఘాక్షం, విశాలమైన నేత్రములున్నాయి. హనుమంతుడు రాముడి గురించి వర్ణించమని సీతమ్మ చెప్పగానే ఎగిరి గంతేసినంత పని చేశాడు. ఆయన పనే ఎగిరి గంతేయడం, అవునా కదా? ముచ్చటగా రామమూర్తి సొగసుని వర్ణించాడు ఇక్కడ. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపూర్ణ ప్రసూతే జనకాత్మజే అంటూ సీతమ్మతో రామచంద్రమూర్తి యొక్క వర్ణన చేస్తూ రామ కమలపత్రాక్ష అన్నాడు. విశాలమైన పద్మములు వంటి నేత్రములు కలిగినవాడు. అందుకే దీర్ఘాక్షం, చారు నాసాపుటం, అందమైన కోటేరు వంటి నాసము కలిగినవాడు, నాసిక్ కలిగినవాడు. అమలమణి శ్రేణికా దంతపంక్తిం, శుద్ధమైన ముత్యాల వలె మెరిసిపోతున్న పలువరసతో మందహాసం చేస్తున్నటువంటి వాడు. బింబోష్టం, ఎర్రని పెదవులు కలవాడు. కంబు కంఠం, శంఖం వంటి కంఠం కలిగినవాడు. శంఖానికి కలిగైతే 3 రేఖలు ఉంటుందో స్వామి కంఠానికి కూడా 3 రేఖలు ఉన్నాయి. అది ఉత్తమ సాముద్రిక లక్షణం. ఇప్పుడు ఎవరు కంఠాలు తడుముకోకండి. ఉత్తమ సాముద్రిక లక్షణంలో 3 రేఖలు ఉంటాయని చెప్తారు. రామచంద్రమూర్తికి అలా ప్రకాశిస్తున్నాయి. అదేవిధంగా కఠినతర మహోరస్కం, విశాలమై బలమైనటువంటి వక్షస్థలం భాసిస్తున్నది. ఆజానుబాహుం, మోకాలి వరకు చేతులు ఉన్నటువంటి దీర్ఘస్వరూపం. ముష్టిగ్రాహ్యావలగ్నం, పిడికెట్లో ఇమిడిపోయేటంత సన్నని నడుము. అది ముఖ్యమండి. అంత సన్నని నడుము అంటే నతనాభి, నతోదరం అంటే లోతైనటువంటి పొట్ట కలిగినటువంటి వాడు, సన్నని నడుము కలిగిన వాడు. ఇవన్నీ ఉత్తమ సాముద్రిక లక్షణములు అంటారు. రామచంద్రమూర్తికి ఉత్తమ సాముద్రిక లక్షణం హనుమంతుడు వర్ణిస్తూ చెప్తాడు. అందరిలాగా ఆయన ఉంటే ప్రత్యేక వర్ణన అక్కర్లేదు కదా.
కనుక రాముడు లాంటి వాడు త్రేతాయుగంలో కూడా మరొకడు లేడు, రాముడే తెలుసుకోండి. మళ్ళీ పోలికకు దగ్గర వస్తే లక్ష్మణస్వామి వస్తాడు, ఆయన అవతారమూర్తి గనక, అంశావతారం గనక. కానీ రాముడు రాముడే, అలాంటి స్వరూపం మరొకటి లేదు. అంత అందమైనటువంటి స్వరూపం, సంపూర్ణమైనటువంటి ఉత్తమ సాముద్రిక లక్షణములు కలిగిన స్వరూపం రామచంద్రమూర్తిది. ఒక అవతారమూర్తి అంటే ఒక దేవత భూమి మీదకు వస్తే ఎలా ఉంటుందో సాముద్రిక శాస్త్రం చెప్తుంది. దాని లెక్కల ప్రకారం చూస్తే ఆ లక్షణాలన్నీ ఉన్నవాడు రామచంద్రమూర్తి. కనుక రాముడు పరిపూర్ణమైన అవతారం అనడానికి ఆయన రూపమే చెప్తుందండి. అదే ఇక్కడ ఆ రూపంలో చెప్తూ ముష్టిగ్రాహ్యావలగ్నం, పిడికిట్లో ఇముడిపోయేటంత నడుము కలిగినటువంటి వాడు, విస్తారమైన జఘన దేశం కలిగిన వాడు, ఉదారోరుజం మంచి ఊరువులు కలిగిన వాడు. ఆ తర్వాత జంఘ అంఘ్రిమీలే, ముందు ఆ కటిని వర్ణించారు, ఆ తర్వాత ఊరువుల్ని వర్ణించారు. జంఘ అనేటప్పటికల్లా కాలి పిక్కల్ని వర్ణించారు, ఆ తర్వాత పాదములను వర్ణించారు. ముందు సుస్నిగ్ధం నీలకేశం మొదలుకొని పాదముల వరకు రామమూర్తి యొక్క చిత్రాన్ని శ్లోకంలో చిత్రించి చూపించిన కవికి నమస్కారం చేసుకుంటూ ఇంత రామమూర్తిని మన హృదయంలో సంపూర్ణంగా ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు మనం వెళ్ళిన తీరు కూడా పట్టాభిరాముడి దగ్గరికి వెళ్ళి ఆయన ముందు నిలబడి అందరి మధ్యలో రాముడిని చూసాం, ఇప్పుడు అందరినీ వదిలి రాముడినే చూసాం. ఆ రాముడి యొక్క మూర్తి ఇంత రమ్యమైన రామమూర్తి వర్ణన ఉంది గనక ఒక్కసారి ఈ శ్లోకం మరొక్కసారి చెప్పుకొని, సుస్నిగ్ధం నీలకేశం స్ఫుటమధురముఖం సుందర భ్రూలలాటం దీర్ఘాక్షం చారునాసాపుటమలమణిశ్రేణిక దంతపంక్తిం బింబోష్టం కంబుకంఠం కఠినతర మహోరస్కమాజానుబాహుం ముష్టిగ్రాహ్యావలగ్నం పృథుజగనముదారోరు జంఘాంగ్రిమీలే, పృథుజగనం ఉదారోరు జంఘాంగ్రిమీలే అంటూ స్వామి యొక్క మూర్తిని నమస్కారం చేస్తూ, మనకు రాముడు దొరికాడు. ఇప్పుడు అనుకోవడానికి, అనడానికి, వినడానికి కూడా రాముడు దొరికాడు. వినడానికి రామనామం, అనడానికి రామనామం, అనుకోవడానికి రామకథ కదా. అయితే ఎంత మనం అన్నా పూర్ణంగా అనగలమా, ఇది పెద్ద ప్రశ్న. రాముడి గురించి పూర్ణంగా ఎవరికీ తెలియదు అని చెప్తూ అద్భుతమైన భావాన్ని ఆవిష్కరిస్తున్నారు. జానాతి రామ తవ నామరుచిం మహేశ, జానాతి గౌతమ సతీ చరణ ప్రభావం, జానాతి దుర్బల పరాక్రమమీశచాప, జానాత్యమోఘ పటుబాణగతిం పయోధి. ఈ శ్లోకం రచించిన వాళ్ళు ఆదిశంకరుల వంటి మహాత్ములు అవుతారు తప్ప సామాన్యులు రచించలేరండి ఈ శ్లోకం. ఇందులో విశేషం ఏంటంటే జానాతి రామ తమ నామరుచిం మహేశ, నీ నామము యొక్క రుచి సంపూర్ణంగా తెలిసినవాడు మహేశ్వరుడు మాత్రమే అన్నారు. మనం రామ 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 అనగలం కానీ దాని పూర్ణమైన తత్వం మనకు తెలుసా? అందుకే రాముణ్ణి ఆరాధించినప్పుడు నాకేమీ తెలియదయ్యా అని ఆరాధించండి. తెలుసు అనుకోవద్దు. నేను మీకు ఎన్ని అర్థాలు చెప్పినప్పటికీ కూడా దాన్ని మించిన అర్థం రామనామ అనుకుంది. ఎవరు ఎంత చెప్పినా దాన్ని మించి ఉంటుంది. అందుకు సంపూర్ణమైన రామనామ మహిమ ఎవరూ చెప్పలేరు, ఈశ్వరుడు తప్ప. అందుకే విశ్వనాథ వారు ఒక మాట అంటారు, పావు నెరుంగు బ్రహ్మ సగ పాలును మాత్రమెరుంగు పార్వతీదేవియు తెల్లము నీవెరుంగుదు రామ మహత్తు కృత్స్నము అని రామాయణ కల్పవృక్షంలో తాను రచించిన రామాయణాన్ని శివునికి అంకితం చేస్తూ విశ్వనాథ వారు చెప్పిన మాట ఏమిటంటే, పావు నెరుంగు బ్రహ్మ, రామనామం యొక్క మహిమ కానీ దాని యొక్క గొప్పతనం కానీ పావు భాగం బ్రహ్మదేవుడికి తెలుసు. బ్రహ్మదేవుడికి పావు భాగం తెలిస్తే ఇంక మిగిలిన వారి గురించి మాట్లాడక్కర్లేదు. బ్రహ్మదేవుడు పావు భాగం తెలుసు. సగపాలు నెరుంగును పార్వతీదేవియు, పార్వతీమాతకి సగభాగం తెలుసు. సంపూర్ణంగా తెలిసింది శివునికి మాత్రమే అన్నారు. ఇక్కడ శివుడికే తెలుసుట. అందుకే విలువ తెలిసినవాడు విడిచిపెట్టడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, విలువ తెలిసినవాడు విడిచిపెట్టడు. ఏ విషయమైనా సరే విలువ తెలిస్తే విడిచిపెట్టం. అలా రామనామాన్ని ఎవడు విడిచిపెట్టాడు? విలువ తెలిసినవాడు. విలువ తెలిసిన వాళ్ళు శివుడి కంటే ఎవరున్నారు? అందుకు నిరంతరం రామ 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 అంటూ ఉంటాడు. ఎవరైనా రామ అంటే శివుడికి చాలా ఇష్టంట. అంటే రా అని ఎవరైనా అంటే మా అంటాడేమో అని చెవి పెడతాట శివుడిలాగా. వాడు కర్మకాలి రాజా రాక్షస అంటే ఫ అంటాడు. అంత ఇష్టం అండి రామనామం ఆయనకి అని పద్మపురాణం చెప్తున్న అంశం ఇక్కడ ప్రస్తావన చేసుకున్నాం. ఆయనకి రామ అంటే ఏంటో ఆయనకు తెలుసు. మనకి ఇవాళ కొంత తెలిసింది. అందగాడు, ఆనంద స్వరూపుడు, గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలా ఉంటాయి, తర్వాత చూద్దాం. మొత్తానికి రామమ యొక్క సంపూర్ణమైన రుచి తెలిసిన వాడెవరు? మహేశ్వరుడు. కనుక జానాతి రామ తవ నామ రుచి మహేశ. ఇక నీ
పదము యొక్క అంటే నామము యొక్క ప్రభావం రాముడికి మన శివుడికి తెలిస్తే నీ పదము యొక్క ప్రభావం, పదము అంటే పాదము కూడా అర్థం కదా, నీ పాదము యొక్క ప్రభావము గౌతమ సతీ. గౌతమ సతీ అంటే గౌతముని భార్య అయిన అహల్యకు నీ పాద ప్రభావం తెలుసు. నామ ప్రభావం శివునికి తెలుసు, పాద ప్రభావం అహల్యకు తెలుసు. ఎందుకంటే పాద ప్రభావం గొప్పదే, కానీ ప్రత్యక్ష సాక్షి ఎవరు? అహల్య. ఆయన గౌతముడు పెట్టినటువంటి ఒకానొక దీక్షకు లోబడింది. నేను గౌతమ శాపం అన్నాను నేను అనుకోవచ్చు, కానీ కొంచెం ఆలోచిస్తే తాను ఒక పొరబడి చేసినటువంటి దోషానికి గాను ఆ పాప ప్రాయశ్చిత్త విధిని ఉపదేశించాడు గౌతముడు. దాన్ని మనం శాపం అనుకుంటాం. జాగ్రత్తగా మనం రామాయణం చదివితే అక్కడ గౌతముడు చెప్పినదంతా కూడా ఒక ప్రాయశ్చిత్త విధానం. ఒక స్త్రీ పొరపడి చేసినటువంటి ఒకానొక దోషానికి అది ప్రాయశ్చిత్త విధి. ఆ ప్రాయశ్చిత్త విధిని అనుసరించి తపస్సు చేయమని ఆదేశించాడు. ఆవిడ శిలవలే తపస్సు చేసింది, శిలవత్. అందుకని శిలవలే అన్నాం కానీ శిలగా కాదు, రాయిగా కాదు, రాయి వలే. రాయి అయితే అనుభవం ఏమిటి రాయి వలే ఉంది అంటే ఇంద్రియాలను నిగ్రహించి రాయి వలె నిశ్చలంగా కూర్చొని అంతర్ముఖురాలైపోయింది. బహిర్ముఖ దృష్టి లేదా అమ్మకి. ఆవిడ దృష్టి అంతా అంతర్ముఖం అయిపోయింది. ఇంద్రియాలతో సహా మనస్సు అంతర్ముఖం అయిపోయింది. అంతర్ముఖంలో ఎవరిని ఆరాధిస్తున్నది చెప్పండి అమ్మా? రాముణ్ణి. గౌతముడు అహల్యని శపించినప్పటికీ రామావతారం జరగలేదు. మరి రాముడే రాలేదు కదా, రాముడిని ఎలా ధ్యానిస్తోంది అంటే రాబోయే రాముడు గురించి గౌతముడు చెప్పి వెళ్ళిపోయాడు. చెప్పకుండా వెళ్ళుంటే ధ్యానం అయ్యేది కాదు, చెప్పి వెళ్ళాడు. రాముడు ఎలా ఉంటాడో చెప్పలే, పరమాత్మ రాముడు, ఆయన్ని ధ్యానించు, ఆయన వచ్చినప్పుడు నీ శాపం పోతుంది చెప్పాడు. ఇంతే అని చెప్పింది. పరమాత్మ రాముడు అన్నప్పుడు పరమాత్మకు లక్షణాలు ఉన్నాయి. ఏమిటంటే సచ్చిత్తానందం, సచ్చిదానంద రూపుడైన పరమాత్మ ఎక్కడుంటాడు? సర్వహృదయాల్లో ఉంటాడు. తన హృదయంలో ఆ పరమాత్మనే ధ్యానిస్తోందండి ఆవిడ. ఇది ఒక రహస్యం రామాయణంలో, వాల్మీకి రామాయణంలో. అలా ధ్యానిస్తూ ఎంతకాలం ఉంది, ఎంతకాలం తపస్సు చేయాలి? చాలామంది అడుగుతుంటారు ఎంతకాలం చేయాలండి అని. ఎంతకాలం ఏంటండి? భోజనం కూర్చుని ఎంతసేపు భోజనం చేయాలని అడుగుతామా? ఏమని అడుగుతారు? కడుపు నిండే వరకు తినాలి. తపస్సు ఎంతవరకు చేయాలి? ఫలం లభించే వరకు తపస్సు చేయాలి, అంతే. అంతే 40 రోజులు 50 రోజులు లేదు, ఫలించే వరకు తపస్సు చేయాలి. ఫలించడం నీ చేతిలో లేదు. అందుకే ఇవాళ ఎంత తపస్సు చేశాను అనొక డైరీ మెయింటైన్ చేస్తూ వెళ్ళొచ్చు. కానీ కొందరు జపాలు చేసినప్పుడు ఇవాళ 1000 రేపు 1000 అని డైరీ రాస్తారు. 1,00,000 అయిపోగానే పూర్తయింది నువ్వు అనుకుంటావు, పూర్తయిందో లేదో నీకేం తెలుసు, భగవంతుడికి తెలియాలి. ఇక్కడ కనుకనే తపస్సు పూర్తయిందని భగవంతుడు నిర్ణయించాలి. రాముడు వస్తే తపస్సు పూర్తయినట్టు. అయితే ఈవిడ కళ్ళు మూసుకొని అంతర్ముఖురాలైపోయింది. రాముడు బయట వచ్చాడు, బహిర్ముఖం కదా రాముడు వచ్చాడు. అప్పుడే కళ్ళు తెరిచింది ఆవిడ, అంతవరకు కళ్ళు తెరవలే. కళ్ళు తెరిచి ఎదురుగా రాముడిని చూసింది. మీలో రాముడెవరు అని అడగలేదు, ఎందుకంటే ఎదురుగా 3 ఉన్నారు. విశ్వామిత్రుల వారు, రాముల వారు, లక్ష్మణస్వామి 3 ఉంటే మీలో రాముడు ఎవరు అని అడగలేదు అహల్య. మీరు జాగ్రత్తగా వినండి. ముందు ఎవరికి నమస్కారం చేసి రాముడికి నమస్కరించింది. ఎలా పోల్చుకుందండి? అంతకుముందు నేను ఫోటో ఇచ్చి వెళ్ళాడు గౌతముడు. ఎలా పోల్చుకోగలిగింది ఆలోచించాలి. అంటే లోపల ఒక సచ్చిత్తానంద తత్వాన్ని భావిస్తోంది ఆవిడ. అదే ధ్యానిస్తూ అనేక సంవత్సరాలు తపస్సు చేసింది కదా. ఆ రాముడు ఎదురుగా రాగానే లోపల ధ్యానించేవాడే ఎదురుగా వచ్చాడని స్పృహ జీవుడికి తగిలిందండి. అప్పుడు ఆవిడ కళ్ళు తెరిచేసింది ఎదురుగా. తాను హృదయంలో ధ్యానిస్తున్న సచ్చిత్ ఆనందము మూర్తీభవించినట్టున్నవాడు ఒక్కడే ఉన్నాడు అందులో. అందుకే పోల్చుకుంది వెంటనే. సచ్చిదానందం ఒక రూపు కడితే అదే రాముడిని పోల్చుకుని రామచరణాలకు నమస్కరించింది. అందుకే త్యాగయ్య అంటాడు, నీ కృప చాలునే చిత్తానికి రావే శూర అహల్యను చూచి బ్రోచితివి ఆ రీతి ధన్యు చేయవే త్యాగరాజ గేయమా శ్రీరామపాదమా నీ కృప చాలునే చిత్తానికి రావే అని ఆ రామపాదాన్ని ఎంత చక్కగా ధ్యానించారంటే. ఎందుకంటే అహల్యను చూసి బ్రోచితివి. అందుకే జానాతి గౌతమ సతీ చరణ ప్రభావం. చాలామంది అనుకుంటారు రాముడి పాదం వెళ్ళి ఆ రాతికి తగిలితే ఆమె శాపం పోయిందని. ఇలా లేదు రామాయణంలో. ఆమె తపస్సు చేస్తున్న గౌతమర్షి ఆశ్రమంలో రామచంద్రమూర్తి అడుగు పెట్టగానే ఆమె శాపం పోయిందండి. ఆవిడ రూపం ధరించి బహిర్ముఖ ప్రజ్ఞ వచ్చి ఎదురుగా రాముడిని చూసింది. అంతర్ముఖంగా ఎవరిని చూస్తుందో ఆయన బయటకు వస్తేనే నేను కళ్ళు తెరిచి బయటకు చూస్తానని తపస్సు చేసింది ఆ తల్లి. ఇక్కడ ఎదురుగా రామచంద్రమూర్తిని దర్శించి ధన్యురాలైపోయింది. అంటే రామచంద్రమూర్తి వెళ్ళి పాదం వెళ్ళి తాకక్కర్లేదు, పాదం అక్కడ
మోపితే చాలు, అడుగు పడితే చాలు పాపాలను పోగొట్టగలిగేది రామపాదం. అది అహల్యకు తెలిసినటువంటి చరణ ప్రభావం. అదండి, తాకనవసరం లేదు, చోటును అడుగు పెడితే చాలు, అది రామపాద ప్రభావం. అందుకే పాద ధూళి సోకింది అనక్కర్లే, ఆ పాదం ఆ చోట మోపితే చాలు ధన్యత లభిస్తున్నది. గౌతమ మహర్షి ఆశ్రమ ప్రాంతంలో అది ఎప్పుడో పాడుపడిపోయింది. ఎందుకంటే ఈమెకి దీక్ష విధించి గౌతముడు హిమాలయ పర్వతాల్లో తపస్సుకు వెళ్ళిపోయాడు. ఈమె తపస్సు చేస్తున్నది, ఇంకా ఆశ్రమం ఎవరు వాడకం లేదు, మొత్తం పాడుపడిపోయింది. రామచంద్రమూర్తి అడుగు పెట్టగానే మళ్ళీ నూతనమైంది. అప్పటికప్పుడు అక్కడెక్కడో తపస్సు చేసుకుంటున్న గౌతముడు అక్కడికి వచ్చాడు. క్షణమాత్రంలో వచ్చి వారు ఉభయులు కలిసి రామచంద్రమూర్తికి ఆతిథ్యం ఇచ్చారు. చూశారు, ఒక్క రామకర్ణామృతం పట్టుకుంటే రామాయణం అంతా కదిలిస్తుందో లేదో చెప్పండి. ఇక్కడ తీగలాగితే డొంక కదిలింది అన్నట్లుగా రామకర్ణామృతం లాగితే రామాయణం కదిలింది. రామకథలో ఉన్న స్వరూపాన్ని, సౌందర్యాన్ని మనం దర్శిస్తున్నాం. ఒక విధంగా రామాయణ వ్యాఖ్యానం. మొత్తం రామాయణం పూర్తి చేయలేము 5 రోజుల్లో, కానీ రామకర్ణామృతం పట్టుకుంటే మొత్తం రామాయణం మనస్సులో దర్శించవచ్చు. అలా చరణ ప్రభావం గౌతమ సతికి తెలుసు. మొదట నామ ప్రభావం శివునికి తెలుసు. ఇప్పుడు 2 చెప్పారు కదా, జానాతి రామ తవ నామరుచిం మహేశ, జానాతి గౌతమ సతి చరణ ప్రభావం, జానాతి దౌర్బల పరాక్రమం ఈశచాప. నీ బాహు పరాక్రమం ఏమిటనేది శివధనుస్సుకు తెలుసు అన్నాడు. ఏమిటి, ఆ తర్వాత ఎన్నో రకాల యుద్ధాలు చేశారు కదా, అవన్నీ చాలా గొప్పవే కదా అంటే, అవన్నీ గొప్పవే కాదనం, కానీ శివధనుస్సుని తీయడం అనే సామాన్యమైన విషయం కదండి. అది స్పర్శించడమే చాలా కష్టం. ఎందుకంటే ఆ దివ్య ధనువు, దివ్య అంటే దైవశక్తి ఉంది, పరమేశ్వరుడు వినియోగించినటువంటి ధనువు. ఆ పూర్వంలో దేవరాతుడు అనబడేటువంటి జనక మహీపతులలో ఒకడు దేవరాతుడు, ఆయనకి ఇచ్చాడు. ఆయన యొక్క యజ్ఞానికి వాటికి సంతోషించి ఇచ్చాడు. అప్పటి నుంచి వారి వంశంలో పూజింపబడుతుంది. ఎప్పుడైతే సీతమ్మ లభించిందో జనక మహీపతికి, లభించిందని ఎందుకన్నామంటే జనక మహీపతి కన్న కూతురు కాదు కదా. యజ్ఞం చేయడానికి ప్రయత్నించినప్పుడు భూమి దున్నుతూ ఉండగా, యజ్ఞభూమిని దున్నుతుండగా జనక మహీపతికి దొరికినది. కనుక ఆయన ఏమనుకున్నాడంటే, ఈవిడ నా కన్న కూతురు కాదు, మామూలు స్త్రీ కాదు, అయోనిజ, కనుక దేవత్వం ఉంది, ఈమెలో దివ్యత్వం ఉంది. దివ్యత్వం కలిగిన ఈమెకు నేను ఎవడో మంచివరుడో అని చూసి ఎక్కడ వివాహం చేయగలను? ఊర్మిళైతే పర్వాలేదు, కానీ సీతమ్మ తొలుత దొరికింది, తర్వాత ఊర్మిళ కలిగింది, దానికి కన్న కూతురుగా వచ్చింది. ఇప్పుడు ఈమెకు వివాహం చేయాలి అంటే మామూలు మానవులను తెచ్చి చేయలేరు, దివ్యమైన వాడే రావాలి. దివ్యమైన అయోనిజ అయిన అమ్మకి దివ్యమైన వరుడే రావాలి కదా. దివ్యమైన వరుణ్ణి తానెలా పోల్చుకోగలడు? అందుకు ఒక ప్రణాళిక వేసుకున్నాడు. అంతవరకు చెయ్యని ఒకానొక ఒడంబడిక చేశాడు. ఏమనంటే, ఎవరు శివధనువుని ఎక్కువ పెట్టగలరో వారికి ఇస్తానన్నాడు. ఆయనకు తెలుసు, దివ్యత్వం లేనివాడు శివధనువుని ముట్టుకోలేడు, పైకి ఎత్తలేడు, అల్లెత్రాడు బిగించలేడు, ఎక్కువ పెట్టలేడని తెలుసు. కనుక దివ్యుడు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూశాడు. విశ్వామిత్రుడితో పాటు లక్ష్మణుడితో పాటు వచ్చాడు. ఆయన చూడగానే అనిపించింది ఆయనకి ఈయనలో ఆ దివ్యత్వం ఉన్నట్టు. మొత్తానికి యజ్ఞం పూర్తయింది మిథిలా నగరంలో. యజ్ఞం కోసం వచ్చాడు విశ్వామిత్రుల వారు. విశ్వామిత్రుల వారితో పాటు రామలక్ష్మణులు వచ్చారు. అందుకని స్వయంవరానికి రాలేదండి, యజ్ఞానికి వచ్చారు. యజ్ఞం పూర్తయిన తర్వాత కూర్చొని ఇష్టాగోష్ఠి మాట్లాడుతూ ఉండగా అప్పుడు జనక మహీపతితో విశ్వామిత్రుల వారు అంటారు, నీ దగ్గర ఒక ధనువు ఉంది కదయ్యా, అది తీసుకొచ్చి చూపించు అని చెప్తారు. అప్పుడు జనక మహీపతి ధనువుకు సంబంధించిన కథ అంతా చెప్తాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న కథ అంతా చెప్పి అప్పుడు ఆ ధనువుని తీసుకురమ్మంటాడు. 5,000 మంది మహాబలాఢ్యులు ఆ ధనువు ఉన్న పెట్టెని, అష్టచక్ర 8 చక్రములు ఉన్న పెట్టెని తోసుకుంటూ వచ్చారండి ఇక్కడ. ఆ తర్వాత రామచంద్రమూర్తి ఆ ధనువు వద్దకు వెళ్ళాడు. ముని కన్ను సైగా తెలిసి విశ్వామిత్రుల వారి సైగతో వెళ్ళి దాన్ని దర్శించబోతూ ఒకసారి ఆయన వైపు చూసేట. ఏం చెయ్యమంటావు అన్నట్లుగా. నువ్వు చూడలే అన్నాడు ఆయన. అక్కడ తాటకా ప్రాణపత నిరాఘాటమూర్తి కోటి మారీచధునన బహాట శక్తి క్షుద్ర దైతేయ భయద సంస్ఫోట భయద తాకవే ఇంతియే చాలు ధనువునకును అన్నాడు ఇక్కడ. అలా తాకవేయ చూసుకో అన్నాడు ఇక్కడ. రామచంద్రమూర్తి కన్ను మూసి కన్ను తెరిచే లోపల ధనుస్సును బయటకు తీశారండి. చిత్రం ఏంటంటే, అల్లెత్రాడు ధనుస్సు వేరుగా ఉంటుంది, దాన్ని బయటకు తీయాలి, ఆ ధనుస్సు వంచాలి, ఇటు అటు బిగించాలి. కానీ స్వామి ఆ పెట్టెలోనే అంతా చేసినట్టు అనిపించింది, పెట్టెలోనే వంచి బిగించేయడమో అనిపించింది ఇక్కడ. అందుకే ఆ మంజూషలోన ఎమర్చి కోణం బందు నొక్కి పెట్టి
త్రాటన్ కొప్పు నెక్కుబెట్టె జనమో ఎక్కుబెట్టె కాబోలు మంజూషిక వినిర్గమనంబు వేళకే జావల్లి బిగిసియుండే అంటారు కల్పవృక్షంలో విశ్వనాథ వారు. మంజూషలోని అమర్చి, మంజూష అంటే పెట్టండి, మంజూషలోని అమర్చి కోణంబందు నొక్కి త్రాటన్ కొప్పు నెక్కుపెట్టే కాబోలు, అందులోనే అమర్చి అందులోనే నొక్కి ఎక్కుపెట్టేసాడేమో అనిపించింది. అలా బయటకు తీసేటప్పటికే మంజూషిక వినిర్గమనంబు వేళకే జావల్లి బిగిసియుండే, బయటకు తీసేటప్పటికే వింటినారు బిగిసి ఉంది. అలా బిగించేసాడు లోపల ఎంత సులభంగా. అది ఎంత ఉన్నది అంటే తాళ ప్రమాణమవు ధనువు. అయితే ఇక్కడ ఈయన ఆ వింటి దగ్గరకు వచ్చేటప్పటికు ఆ రాజప్రాసాదంలో పైన అంతఃపుర గృహం దగ్గర కోలాహలం వచ్చిందిట. ఆ కోలాహలంలో చెలికత్తెల మధ్య సీతమ్మ చూస్తోంది. ఆ చూస్తున్న ఆవిడ చూపుకి ఈ ధనుసు అడ్డంగా వచ్చిందిట. తాళ ప్రమాణమవు ధనువు జానక దృష్టికి అడ్డంబుగా వచ్చునంచు ఎంచె కాబోలు, అడ్డంబుగా చేసే ధనువు తాడు పిడిబాకుబోలే వ్రీలలాగే. నిలువుగా ధనస్సు పెట్టగానే సీతమ్మ చూపుకి అడ్డం వచ్చిందని ధనస్సును అడ్డం పెట్టి తాడు లాగెట్ట. ఎలా లాగంటే పిడిబాకుబోలే వ్రీలలాగే. అతని దృష్టికి జానకి యాగలేదు, అతని కృష్టికి శివధనుస్సాగలేదు. సీత పూజడ వెన్నుగా శిరసు వంచే చెరకు గడవోలే నడిమికి విరిగధనువు అని అద్భుతమైన పద్యాన్ని ఇచ్చారు విశ్వనాథ వారు ఇక్కడ. ఒక్కసారి దృష్టి కృష్టి రెండు వచ్చాయిట. కృష్టి అంటే లాగడం, దృష్టి అంటే చూడడం. సీతమ్మను చూశాడు, వింటినారి లాగాడు. అతని దృష్టికి ఆగలేక సీతమ్మ సిగ్గుతో తల వంచుకుంది, అతని కృష్టికి ఆగలేక ధనుస్సు విరిగింది. ఎలా అంత తేలిగ్గా విరిగిందో తెలుసా? చెరకు గడవోలే నడిమికి విరిగధనువు అన్నాడు ఇక్కడ. ఇది అర్థమైందా లేదా? తేలిగ్గా ఉందా లేదా? అంత తేలిగ్గా విరిగిపోయింది ధనుస్సు. చెరకు గడవోలే నడిమికి విరిగధనువు. ఇంత చేశాడు అంటే ఎంత పరాక్రమం ఉంటే చేస్తారండి? ఎవ్వరి వల్ల కాలేదు. అసలు చూడడం కష్టం, తాకడం కష్టం, పైకి లేపడం కష్టం, ఎక్కుపెట్టడం కష్టం. అన్ని పనులు చేశాడు. ఇకపై ఎవడు ముట్టుకోవడానికి కూడా వీలు లేకుండా విధ్వంసం చేసి పెట్టాడు దాన్ని. అందుకే జానాతి దుర్బల పరాక్రమ మీశచాపహ. నీ బాహుపరాక్రమము ఆ శివధనుస్సుకు తెలుసయ్యా. నామరుచి మహేశ్వరునికి తెలుసు, పాదప్రభావం అహల్యామాతకు తెలుసు. నీ యొక్క భుజబల పరాక్రమము శివుని చాపమునకు తెలుసు. జానాత్యమోఘ పటు బాణగతిం పయోధి. తర్వాత మాట రామాయణం క్షుణ్ణంగా చదివితే కానీ ఈ శ్లోకం తెలియదండి. చూడ్డానికి చిన్ని శ్లోకం, రామాయణంతో బరువుంది ఈ శ్లోకంలో. ఇక్కడ జానాత్యమోఘ పటు బాణగతిం, నీ బాణము యొక్క గమనము సముద్రుడికి తెలుసు అన్నారు. ఇప్పుడు రామాయణంలో మనం యుద్ధకాండలోకి ప్రవేశిస్తే ఇప్పుడే కళ్యాణ ఘట్టం అయింది, శివధనుర్భంగ ఘట్టం విన్నాం. ఇప్పుడు ఏకంగా మనం యుద్ధ ఘట్టం దగ్గరికి వచ్చేటప్పటికల్లా సేతుబంధనం చేయడానికి ముందుగా సముద్రుణ్ణి తనకి అనుకూలపరచుకోవడానికి రామచంద్రమూర్తి దీక్ష వహించాడు, దర్భశయన దీక్ష వహించాడు. అది మనకు చూపిస్తున్న గొప్ప ఆదర్శం. ప్రకృతిని మనం అనుకూలపరచుకోవాలంటే ముందు దాన్ని అధిష్ఠించిన దేవతను ఉపాసించాలి. అందుకే సముద్రాది దేవతని ఉపాసిస్తూ ఆ మహానుభావుడు దర్భశయన దీక్ష చేశాడు. కానీ సముద్రుడు అనుకూలంగా లేడు. అప్పుడు తానేమిటో చూపించదలుచుకుని ధనుస్సు తీశారండి. ధనుస్సు తీసి బాణాన్ని దానికి సంధించాడు. సంధించగానే అప్పుడు సముద్రుడు వచ్చి పాదాల మీద పడ్డాడు. క్షమించవయ్యా, నువ్వు సేతువు కట్టడానికి అనుకూలంగా నేను మారతాను. నీ దగ్గరున్న నలుడు అనేటువంటి వాడు సేతు నిర్మాణం చేయదగ్గ శిల్పి, అంటే ఇంజనీర్ అండి వానరవీరుల్లో. విశ్వకర్మ అంశతో వచ్చినటువంటి వాడు, ఆయన చేత నిర్మింపజేయు అని చెప్పితే అప్పుడు రాముడు ఒక మాట అంటాడు, ఇదేదో ముందే అనుకునుంటే నేను ఈ ధనుస్సు తీసి బాణం ప్రయోగం చేసేవాడిని కాదు కదా అంటే, అందుకే ముందనలేదన్నాడు ఆయన. నువ్వు ధనుస్సు ఎత్తి బాణం ఎక్కువ పెడితేనే నీ దగ్గరకు వస్తా. ఎందుకంటే వ్యర్థంగా నువ్వు ఎవరి మీద బాణం వెయ్యవు. అని ఎక్కుపెట్టిన బాణం ఎవరి మీద వెయ్యాలో నేను చెప్తాను. ఇక్కడ కొంత దూరంగా ఉన్న దిక్కులో ద్రుమకుల్యలు అనే ప్రాంతం ఉన్నాయి. అది నా తీరదేశం. అక్కడ దుష్టులైన రాక్షసులు చెయ్యకూడని అశాస్త్ర విధులన్నీ చేస్తున్నారు. దానివల్ల క్షోభ ఏర్పడుతుంది. అంటే చెయ్యకూడని పనులు చేస్తే ప్రకృతి క్షోభ ఏర్పడుతుంది, తెలుసుకోండి. అందువల్ల నాకు క్షోభ కలుగుతుంది. వాళ్ళను నువ్వు సంహరించాలి. ఊరికనే వాళ్ళ మీద నువ్వు బాణం వెయ్యవు. ఇప్పుడు వేసేవి కనుక నీకు నమస్కరిస్తున్నాను, ఆ బాణాన్ని అటు పంపించు అన్నాడు. అప్పుడు రామచంద్రమూర్తి ఒకే బాణాన్ని అటు ప్రయోగించి ఆ ద్రుమకుల్యంలో ఉన్న రాక్షసుల మొత్తాన్ని దగ్ధం చేశాడు. అంటే బాణం గతి ఎవడికి తెలుసు? ఇప్పుడు సముద్రుడికి బాగా తెలుసు. తెలుసు గనకనే ధనుస్సు ఎక్కుపెట్టే వరకు కూర్చున్నాడు.
వచ్చిన తర్వాత పాదాల మీద పడ్డాడు. ఆయన ఎంత ఊహించాడో అంతా చేశాడు రాముడు. కనుకనే జానాతి అమోఘ పటు బాణగతిం పయోధిహి. చూసారా, 4 వాక్యాల్లో రామాయణ కథని ఎంత పెట్టాడో మహానుభావుడు. జానాతి రామ తమ నామరుచిం మహేశ, జానాతి గౌతమ సతీ చరణ ప్రభావం, జానాతి దుర్బల పరాక్రమమీశచాప, జానాత్యమోఘ పటు బాణగతిం పయోధిహి అని వర్ణిస్తూ, ఇంకా జానాతి అయిపోలేదండి, మరొక దగ్గరకు వచ్చి జానాతి చెప్తున్నాడు. జానాతి రామ, మరొక శ్లోకంలో జానాతి రామ తవ తత్వగతిం హనుమాన్. ఇంతవరకు నామప్రభావం, పాదప్రభావం, భుజపర పరాక్రమ ప్రభావము, బాణప్రభావం చెప్పారు. ఇప్పుడు చెప్తున్నది నీ తత్వమహిమ. నీ తత్వం ఎవడికి తెలుసు? రామతత్వం బాగా తెలిసిన వాడెవడు? తత్వం అంటే యథార్థ స్వరూపము. రాముడు యథార్థంగా ఎవడు అనేది అందరికీ తెలియదండి, ఋషులకు తెలుసు. అంతకంటే గొప్పవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు తెలుసు. ఆయన ఒక్కడికే రామతత్వం తెలుసు. ఆయన ఎవరంటే జానాతి రామ తవ తత్వగతిం హనుమాన్. నీ తత్వగతి అంటే నీ తత్వం యొక్క స్వరూపము, తత్వం యొక్క స్థితి హనుమంతుడికే తెలుసు. తత్వం అనే మాటకి యథార్థము పరబ్రహ్మ అని 2 అర్థాలు. తత్వం యాథార్థ్యే బ్రహ్మణి అన్నారు. కనుక యథార్థముగా నువ్వెవడివి, నువ్వు పరబ్రహ్మం అనే విషయం హనుమంతుడికి తెలుసు. అందుకే రామభక్తులకు హనుమంతుడు ఆచార్యుడు. ఆయన అనుగ్రహం లేనిది రాముడు అర్థం కాడు. అందుకే సనక సనందనాథులు కూడా గంధమాదన పర్వతానికి వెళ్ళి హనుమంతుని ఆశ్రయించి రామతత్వాన్ని తెలుసుకున్నారు. రాముడంటే ఏమిటో సంపూర్ణంగా బాగా తెలిసింది హనుమత్స్వామికి. ఎందుకు తెలుసా? ఇందాక చెప్పిన దానిలో మొదటి వాక్యంలో నీ నామం గురించి పూర్తిగా శివుడికే తెలుసు అన్నారు కదా. ఆ శివుడే హనుమంతుడే వచ్చాడు కనుక శివుడికి తెలిసినట్టే హనుమంతుడికి సంపూర్ణంగా తెలుసు అని మాట దీనిలో చెప్పబడుతున్నది. జానాతి రామ తవ సఖ్యగతిం కపీశ. తర్వాతి మాట, నీ స్నేహం ఎంత గొప్పదో సుగ్రీవుడికి తెలుసు అన్నాడు. అంటే మళ్ళీ రామాయణమే. కిష్కింధకాండలో సుగ్రీవుడితో రాముడికి ఏర్పడిన సఖ్యం గురించి, స్నేహం మనకు తెలిసినదే. ఆ స్నేహం కుదుర్చిన వాడెవరు? హనుమత్స్వామి. తుమ ఉపకార సుగ్రీవ కిన్హ రామమిలాయ రాజపద దీర్ఘ అన్నారు తులసీదాసుల వారు. హనుమంతుడు చేసిన మహోపకారం ఏమిటయ్యా అంటే ఆ సుగ్రీవుడికి రామునితో మైత్రి ఏర్పరిచాడు. దాంతో సుగ్రీవుడి బతుకు ధన్యమైపోయింది. కనుకనే నువ్వు ఎంత గొప్ప స్నేహితుడు అనేది సుగ్రీవుడికి తెలుసు అన్నారు. సుగ్రీవుడిని ఎంత కనికరించాడండి. అసలు రాముడు వీడు నా స్నేహితుడిని చేరదీయడమే సుగ్రీవుడు అదృష్టం, మరొకటి కాదు. అయితే ఒక రాజుకి తప్పకుండా మిత్రబలం కావాలి. కనుక రాముడు ఒక రాజుగా రావణుడి మీదుగా దండయాత్రకి వెళ్ళబోతున్న వాడికి మిత్రబలం ఎవరు? సుగ్రీవుడే. మొత్తం సుగ్రీవుని యొక్క సైన్యమే ఆయన వెంట వచ్చింది. అలాంటి సుగ్రీవుడు ఆయన మిత్రుడయ్యాడు. కానీ సుగ్రీవుడి సైన్య బలం రామునికి అవసరమా? ఇది పెద్ద ప్రశ్న. కానీ రాముడికి ఎవ్వరి సహాయం అక్కర్లేదు. ఆ మాట తెలిసింది ఒక్క హనుమంతుడికే. అది మీరు కిష్కింధకాండలో ఒక్కసారి చదివితే తెలుస్తుంది. రామచంద్రమూర్తి సుగ్రీవుడికి మైత్రి ఏర్పడిన తర్వాత రాముడిచ్చిన మాట ప్రకారంగా వాలిని వధించాడు. సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. అప్పుడు వర్ష ఋతువు వచ్చింది. చాతుర్మాస్యములు ఎటువంటి సన్నాహాలు చెయ్యరు గనకనే అంతవరకు పట్టాభిషిక్తుడై సుగ్రీవుడు ఆ రాజభోగాల్లో మునిగిపోయాడు. వానర రాజ్య భోగాలు కిష్కింధలు ఉండిపోయాడు. రామచంద్రమూర్తి ప్రవర్షణగిరిలో లక్ష్మణ సమేతుడు ఉండిపోయాడు. ఎందుకంటే పట్టణాల్లో, నగరాల్లో, పల్లెల్లో ప్రవేశించిన ఆయన వనవాస దీక్షలో. అందుకే పర్వతం పైన ఉన్నాడు. చాతుర్మాస్యాలు అయిపోయాయి. కానీ మన సుగ్రీవుడు కొత్త బిచ్చగాడు పొద్దెరగడనట్టు రాక రాక వచ్చిన రాజ్యం రాగానే భోగాల్లో మునిగిపోయాడు. ఆయన కర్తవ్యం నిర్దేశించాలి. ఆ సమయంలో కర్తవ్య నిర్దేశం చేసిన వాడు హనుమత్స్వామి అండి. మంత్రి అలాగే చేస్తాడు. అక్కడ ఒక మాట చెప్తాడు. మిత్రబలం రాజుకు చాలా అవసరం. కానీ రాముడు లాంటి మిత్రుడు దొరకడం నీ అదృష్టం. అయితే రాముడికి నువ్వు మిత్రుడు గనక నీ మిత్రబలం దొరకడం రాముడికి ఉపకారం అనుకుంటున్నావేమో. ఒక్కడ గుర్తుపెట్టుకో, రాముడిని చూడగానే నేను అంచనా వేశాను, ఎవరి యొక్క సహాయం లేకుండా మొత్తం రావణ సైన్యాన్ని నాశనం చేయగలిగే శక్తి రాముడు ఒక్కడికి ఉన్నది తెలుసుకో. మరి నీ సహాయం నువ్వు వెళ్ళు అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఒక్కడే చేయగలిగిన మిత్రధర్మాన్ని అనుసరించి నీ సహాయం తీసుకుంటాడు, నీ సైన్యాన్ని తీసుకుంటాడు. దీన్ని బట్టి రాముడికి సహాయపడ్డానన్న ఒక మంచి పేరు నీకు లభిస్తుంది. రాముడికి మిత్రుడిగా మిగిలిపోతావు, ఇది తెలుసుకో. కానీ నీ అదృష్టం సుమా, రాముడికి ఎవరి సహాయం అక్కర్లేదని చెప్తాడు. అందుకే రాముడి స్నేహం ఎంత గొప్పది. నిజానికి తన అవసరం లేకపోయినా స్నేహితుడిని స్వీకరించి చేరదీసి ఎంత గొప్పతనాన్ని ఇచ్చాడు. అందుకే నీ సఖ్యగతి
కపీశ్వరుడికి తెలుసయ్యా అని చెప్పాడు. కపీశ అంటే కపులకు రాజైన సుగ్రీవుడు. జానాతి రామ తవ తత్వగతిం హనుమాన్, జానాతి రామ తవ సఖ్యగతిం కపీశ. ఇంకొకటి జానాతి రామ తవ యుద్ధగతిం దశాస్య. తర్వాతి మాట, నీ యుద్ధం ఎలా ఉంటుందో రావణుడికి తెలుసు. మిగిలిన వాళ్ళందరూ వేరండి, రావణాసురుడు వేరు. రావణాసురుడు రాముడు కొట్టిన తీరు వేరు, సామాన్యమైంది కాదు. రావణాసుడికి కళ్ళు బైర్లు కమ్మే అనేక పర్యాయాలు. ఒక్క దీని యందు యుద్ధకాండలో ఉన్న 3 ఘట్టాలు చెప్పబడుతున్నాయండి. మొట్టమొదట రావణుడు రాముడిని చూడ్డానికి వచ్చాడు. అప్పుడు కొందరు రాక్షసుల పని అయిపోయింది. ఒకసారి చూసి ఎలాగున్నాడో చూద్దామని వచ్చాడు. ఆ వచ్చినప్పుడే జరిగినటువంటి ప్రభావం ఏంటంటే లక్ష్మణుడు అడ్డుకున్నాడు ముందు. ఆ లక్ష్మణుణ్ణి తన శక్తాయుధంతో కొట్టేశాడు. లక్ష్మణుడు పడిపోయాడు. ముందు పడిపోయిన లక్ష్మణుని తీసుకెళ్ళిపోదాం అనుకున్నాడు. ఎందుకంటే రాముడి పక్కన ఇద్దరున్నారు, సీత లక్ష్మణులు. మనకు తెలుసు కదా, వనవాసానికి వచ్చారు. సీతమ్మని తీసుకొచ్చి దాచేశాడు. ఈ లక్ష్మణ్ని కూడా తీసేస్తే రాముడిని ఎవరైనా కొట్టేయవచ్చు అనుకున్నాడు. అందుకే లక్ష్మణ్ని ఎలాగైనా తీసుకువెళ్ళిపోదామనుకుని 20 చేతులతో ప్రయత్నించాడు, వల్ల కాలేదు. హనుమంతుడు వచ్చి ఒక గుద్ది రావణాసురుడిని లక్ష్మణస్వామిని అవలీలగా ఎత్తుకు తీసుకొని రాముడి దగ్గర పెట్టాడు. దానికే కళ్ళంబట, ముక్కంబట, నోరంబట నెత్తురొచ్చింది రాక్షసుడికి. ఆ దెబ్బ, హనుమంతుడు కొట్టిన దెబ్బకి కొంత తేరుకుని మళ్ళీ యుద్ధానికి సిద్ధమయ్యాడు రథం మీద. అప్పుడు రామచంద్రమూర్తి మొట్టమొదటిగా రావణుడితో యుద్ధానికి సిద్ధపడుతుంటే హనుమంతుడు చూశాడు. అవతలవాడేమో రథం మీద ఉంటాడా, మా స్వామి నేల మీద ఉంటాడా, వీల్లేదు అని చెప్పి, రామ ఆ రథానికి దెబ్బందేమో కానీ ఈ రథానికి దెబ్బండదు, నా భుజం మీద కూర్చోవయ్యా అని చెప్పారు ఇక్కడ. అప్పుడు రామచంద్రమూర్తి ఒక నవ్వు నవ్వి హనుమంతుడి భుజం మీద కూర్చున్నాడు. హనుమంతుడి భుజం మీద ఉన్న రాముడిని ఒక్కసారి ధ్యానిద్దామా? అదొక ధ్యానం చాలా విశేషమైనది. కనకక్ష్మాధరమందు నీల నవ మేఘంబోయనంటీవిగా హనుమద్వీర భుజంబుపై వెలిగి ఘోరాకార దైతేయులన్ దునుమంగాజను నీదుమూర్తి మనమందున్ జయమై జూచితిన్ ఘన సద్భక్తియే నిన్ను ఎత్తుకళ కాగా రామచంద్ర ప్రభు. నాకు అర్థమైంది ఏంటంటే భక్తొక్కటే నిన్ను ఎత్తుకోగలదు అన్నది అర్థమైంది. అంతేగాని అహంకారం భగవంతుడిని ఎత్తుకోలేదు. అందుకే రావణాసురుడు లక్ష్మణ్ణి ఎత్తలేకపోయాడు. హనుమంతుడు లక్ష్మణ్ణి ఎత్తి తెప్పించడమే కాకుండా రాముణ్ణి భుజానికి ఎత్తుకుని వెళ్తున్నాడు ఇక్కడ. అలాగే ఎలా ఉన్నాడో రాముడు అంటే కనకక్ష్మాధరమందు నీలనవ మేఘంబోయనన్. హనుమంతుడు కాంచనాద్రి కమనీయ విగ్రహుడు, బంగారు కొండ మేరు పర్వతంలో ఉన్నాడు, అంతున్నాడు. అని బంగారు కొండలా ఉంటే బంగారు కొండ శిఖరం మీద నీల మేఘంలా ఉన్నాడు రామచంద్రమూర్తి. అలాంటి మూర్తిని ఎవడు ధ్యానిస్తున్నాడో వాడు ధన్యుడు. అక్కడుండి యుద్ధం చేస్తున్న రాముణ్ణి అని ఒకప్పుడు రామచంద్ర ప్రభువు అని ఒక శతకం రాసుకుంటే రాముడు స్ఫురింపజేసిన పద్యాన్ని ఇప్పుడు చెప్పడం జరిగింది ఇక్కడ. కనకక్ష్మాధరమందు నీల నవ మేఘంబోయనంటీవిగా హనుమద్వీర భుజంబుపై వెలిగి ఘోరాకార దైతేయులన్ దునుమంగాజను నీదు మూర్తి మనమందున్ జయమై జూచితిన్ ఘన సద్భక్తియే నిన్ను నెత్తుకళ కాగా రామచంద్ర ప్రభు. అది హనుమంతుడు భుజం మీద కూర్చుని రావణాసుని కొట్టాడండి. అయితే అవలీలుగా కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల రాముడు వేసిన బాణ పరంపరకి గుర్రాల కింద పడిపోయే, రథం ముక్కలైంది. రావణాసుడు ధనుస్సులు, ఒక ధనుస్సు తీస్తే అది ముక్కలైతే మరో ధనుస్సు తీశాడు, అవి ముక్కలైపోయాయి. ఆఖరికి సారథి దెబ్బతిన్నాడు, రథం విరిగి నేల మీద నిలబడ్డాడు, కిరీటం కూడా కొట్టేశాడు రాముడు. అలా బలహీనంగా నిలబడున్నాడు రావణాసురుడు. అప్పుడు రాముడు అంటాడు, బాగా అలిసిపోయి పో అన్నాడు. అది ఇంకా దెబ్బ కొట్టడం కంటే గట్టి మాట అంటే ఇక్కడ. అలిసిపోయి పో, ముందుగా మా హనుమంతుడు కొట్టిన దెబ్బకే నువ్వు దెబ్బతిన్నావు, అంతకుముందు లక్ష్మణుడు కొట్టిన దెబ్బలు, ఇప్పుడు నేను కొట్టిన దెబ్బలు. ఇంటికి వెళ్ళి చికిత్స చేసుకుని మళ్ళీ రా, మా తమ్ముడి దగ్గరికి వెళ్తాను వెళ్ళిపోయాడు. ఇది మొదటి దెబ్బ. మళ్ళీ రెండోసారి వచ్చాడు, అందరినీ పంపించేసే ఆయన వచ్చాడు. ఆ వచ్చినప్పుడు ఎలా అంటే ఎవరైనా పెళ్ళో ఏదేసిన పెళ్లి పెద్ద బంధువులందరినీ బస్సు ఎక్కించి తర్వాత తానెక్కుతాడు. అలా అందరినీ పంపించేసి చివరికి ఆయన వెళ్ళాడండి. ఆ చివరికి వచ్చేటప్పటికల్లా అతడు చేసిన విశేషం ఏంటంటే ఇలాగే రామచంద్రమూర్తి ముందుకు వచ్చాడు. ఆ వచ్చినప్పుడు రాముడు కొట్టిన దెబ్బలకి అప్పుడు పారిపోయాడు. ఆ మహా అయితే లక్ష్మణస్వామిని దెబ్బ కొట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా అప్పుడు దెబ్బకి మాత్రం మళ్ళీ హనుమంతుడు మరొకసారి సంజీవి పర్వతం తేవాల్సి వచ్చింది. ఆ వెళ్ళిపోయిన రాముడు కొట్టిన దెబ్బలకి మూర్ఛితుడైపోయాడు. మళ్ళీ వచ్చిన రాముడి దెబ్బలకు మూర్ఛితుడై రథంతో పాటు ఆయన పడిపోతే రథంతో పాటు తీసుకెళ్ళిపోయి సారథి.
అప్పుడు కొంతసేపటికి రావణుడికి తెలివచ్చింది. ఎందుకు వెనక్కి తెచ్చావన్నాడు. మీరు యుద్ధం చేస్తూ మూర్చిపోతే నేనేం చేస్తానండి, అందుకు వెనక్కి తెచ్చానన్నాడు సారథి. సరే ముందుకు పద అన్నాడు. మళ్ళీ ముందుకొచ్చాడు. అంటే రాముడు దెబ్బ ఎలాంటిది, రాముడు యుద్ధం ఎలాంటిదో రావణునికి తెలుసు కనుక అన్ని యుద్ధాలు ఒకెత్తు, రామరావణ యుద్ధం ఒకెత్తు. అందుకే వాల్మీకే గగనం గగనాకారం సాగరం సాగరూపమం రామరావణయోర్ యుద్ధం రామరావణయోరివ అన్నాడు. ఆకాశాన్ని పోల్చడానికి మరో ఆకాశం లేదు, సముద్రాన్ని పోల్చడానికి మరో సముద్రం లేదు, రామరావణ యుద్ధాన్ని పోల్చడానికి మరో యుద్ధం లేదు. ఆ యుద్ధం ఆ యుద్ధమే అన్నారు. కనుక రాముడి యొక్క యుద్ధం ఎలా ఉంటుంది అందులో నేర్పడతాను ఎవరికి తెలుసు, ఇంతవరకు దాన్ని బట్టి రావణాసుడికి తెలుసు. కనుక స్వామి నీ తత్వము హనుమంతుడికి తెలుసు, నీ సఖ్యము సుగ్రీవుడికి తెలుసు, నీ యుద్ధ నైపుణ్యము రావణాసుడికి తెలుసు. జనాతి రామ ధనుదానజ ఏవ సత్యం, నీ సత్యము అంటే మాటకు కట్టుబడి ఏదైనా చేస్తావని తెలుసుకున్నవాడు ఒక్కడున్నాడు, వాడికి తెలుసది. వాడెవరంటే ధనదానుజుడు. ధనదుడు అంటే కుబేరుడు, కుబేరుడు తమ్ముడు అంటే విభీషణుడు అని అర్థం. ఆ మాటకు వస్తే రావణ కుంభకర్ణ విభీషణుడు ముగ్గురు తమ్ముళ్ళైనా మంచివాడిని చెప్పుకుందాం, అలాగే పెద్దవాడి పని అయిపోయింది. ఇప్పుడు ఈయన గారు ఎవరు, విభీషణుడు. విభీషణుడికి తెలుసు నీ సత్యం ఎలాంటిదో. ఏమిటా సత్యం చెప్పండి. రాముడికి సత్యం చెప్పాడు. సత్యం అంటే ప్రతిజ్ఞ, ప్రతిజ్ఞ పట్టాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ. అది సత్యం. ఎలా పట్టాడు తెలుసా, ఆ సన్నివేశమే చాలా గొప్పదండి. అసలు సేతుబంధనం చెయ్యకముందే ప్రతిజ్ఞ పెట్టాడు ఆయన, అది ఇంకా గొప్ప విషయం. అక్కడ వానర వీరులతో ఇంకా మంతనాలు సాగిస్తున్నాడు, ఏ విధంగా వెళ్ళాలి, వ్యూహాలు ఎలా వేయాలి అని మాట్లాడుతూ ఉంటే రావణాసుడికి చెప్పి చెప్పి విసిగిపోయి ఇంకా అన్న బాగుపడడు అని తెలుసుకొని విభీషణుడు అన్నని విడిచిపెట్టి నేను వెళ్ళొస్తానని చెప్పి ముఖ్యమైన కొందరు మంత్రులతో కలిసి రాముణ్ణి శరణు వేయడానికి వచ్చాడు. ఆ వచ్చి గగనంలో నిలబడ్డాడు. ఎందుకంటే రాముడున్న చోటుకి రావడానికి అంత వీలు కాదు, రాలేరు కూడా. ఎందుకంటే ఇది సురక్షితమైనటువంటి ప్రాంతం, శత్రువులు రాలేరు. అప్పుడు సుగ్రీవాదులు వచ్చినవాడు ఎందుకు వచ్చాడో కనుక్కొని మేము రామునికి చెప్తాము, అనుమతిస్తే పంపిస్తాము లోపలికి అన్నారు. ఎందుకు వచ్చావంటే శరణు వేడుతున్నాను, అభయం ఇమ్మని అడగడానికి వచ్చాను అంటే విషయాన్ని తెలుసుకొని రాముల వారికి తెలియజేశారు. అప్పుడు రాముల వారి సమావేశం ఏర్పాటు చేసి ఇంతకీ ఈయనకి అభయం ఇవ్వచ్చా లేదా అని మీటింగ్ పెట్టాడు. చూడండి, ఆయనకి తెలియదా అండి, ఎంత తెలిసినా సమూహంతో వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలి, అది రాముడి దగ్గర నేర్చుకోవాలి. అందరిని కూర్చోబెట్టి అడిగాడు. అడిగితే అందరూ ఏం చెప్పారు తెలుసా, అభయం ఇవ్వద్దనే చెప్పారు. ఇది శత్రు సోదరుడు, పైగా యుద్ధానికి సిద్ధమైనప్పుడు వచ్చాడు, ఆయనకు అభయం ఇవ్వకు అని చెప్పారు. అంతా విని హనుమంతుని అడిగాడు. హనుమంతుడు మాత్రం మాట్లాడలేదు, ఆయన అలాగే ఉన్నాడు. ఆయన అడిగితే కానీ చెప్పడా మహానుభావుడు. ఈయన అడిగాడు, నువ్వేమంటావని ఆయన అన్నాడు. అప్పుడు చిన్న నవ్వు నవ్వి, మమ్మల్ని అడిగేవి కానీ నీకు తెలియదా స్వామి, వీళ్ళందరూ చెప్పారు అభయం ఇవ్వద్దని, నేను చెప్తున్నాను అభయం ఇవ్వవచ్చు అని అన్నాడు. చూశారు అక్కడ ఆయన ఒక్కడే చెప్పాడు అభయం ఇవ్వవచ్చు, ఎందుకంటే నేను అతన్ని చూశాను, ఎక్కడ కపటం లేదు సుమా అన్నాడు. అలా చూడగలగడు హనుమంతుడికే చేతనవును. ఎంత మెత్త మాట్లాడినా ఆ కనుబొమ్మల్లోనూ కళ్ళ దగ్గరలోనూ కపోలతో ఎక్కడ దొరికిపోతాడండి. వీడు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అని ఇంగితజ్ఞత అంటే అది అర్థం. వాడు హృదయంలో ఏమున్నదో తెలుసుకోగలగడం. నేను మొత్తం వాడిని చూశాను, ఎక్కడ కపటం లేదు, అభయం ఇవ్వచ్చు. ఒకవేళ వంచనతో అతను ఇక్కడికి చేరి మనకేదైనా దెబ్బతీయడానికి వచ్చాడనుకో, మనమేం చేతకాని వాళ్ళం కాము, ఆ వంచని దెబ్బ కొట్టగలము. కాబట్టి అభయం ఇవ్వవచ్చనే నా అభిప్రాయము. శరణు వేడినటువంటి వాడు, మీరు సమర్థులు, అసమర్థులు భయపడారు కానీ మీకేమిటి, ఇది నా అభిప్రాయం. కానీ రామా నీకొకరు చెప్పగలరా, సర్వం తెలిసిన వాడివి, అడిగేవు కనుక చెప్పాను, ఆపై నీ ఇష్టం అన్నాడు. అప్పుడు రాముడేమన్నాడు, నేను అభయం ఇస్తానన్నాడు. అంటే అందరి మాటల్లో రాముడి హృదయానికి దగ్గరున్న మాట ఎవరిదండి, హనుమత్ స్వామి వారిదే. అంటే రామాయణంలో పరిశీలించిన మరొక అందమైన అంశం ఏంటంటే, ఒక ముగ్గురున్నారు, ముగ్గురు ఒకేలా ఆలోచిస్తారు. ఇది స్టడీ చేయొచ్చు మీరు. ఒకరు లేనప్పుడు ఇంకొకరు మాట బట్టి ఒకేలా ఆలోచిస్తున్నారని తెలుస్తుంది మీకు. వాళ్ళు ఎవరంటే, ఒక రాముడు, రెండవది సీతమ్మ, మూడవది హనుమత్ స్వామి. ఈ ముగ్గురు పరిపూర్ణ మూర్తులండి. వాళ్ళ ఆలోచన ఒకేలా ఉంటుంది. లక్ష్మణుడు అప్పుడప్పుడు ఆవేశపడ్డాడేమో, రాముడు ఎప్పుడు ఆవేశపడలేదు. పరిశీలించండి ఇక్కడ. పాపం లక్ష్మణుడు ఆవేశం కూడా భక్తితో వచ్చింది కనుక పెద్ద అనక్కర్లే. ఆయన అసలే అనంతుడు, ఆదిశేషువు, బుస కొట్టుకోపోతే ఎలాగా, ఆయన అలాగే ఉంటాడు. సరే, మొత్తానికి అక్కడ అభయం ఇస్తున్నాడు. ఆయన అభయం ఇస్తున్నాను అని చెప్పాడు. అభయం ఇస్తున్నాడు ఒక మాట చెప్తాడు, ఏమనంటే
ధనుజులు కానీ, దేవతలు కానీ, పిశాచాలు కానీ, యక్ష రాక్షస యమదూతల మాయలు కానీ నా ముందు చెల్లవు. రాముడు చెప్తున్నాడు. ఆ చెప్తున్నాడు నారాయణుడు అయిపోయాడు. ఎవరు మాయలు చేసినా నా కాలి కొనగొట్టితో ఎగరగొడతానన్నాడు. అని సకృదేవ ప్రపన్నాయ, ఒక్కసారి నా దగ్గరకు వచ్చి నీవాడను అని శరణి వేడితే వాడికి సర్వభూతముల నుండి అభయమిస్తాను, ఏ ప్రాణికైనా అభయమిస్తాన్ని అభయవచనం ఇచ్చారండి. అది రాముడు పట్టిన ప్రతిజ్ఞ. అందుకే ఏతద్ వ్రతం మమ అన్నాడు. ఇది నా వ్రతము అన్నాడు. ఇది నేను పెట్టుకున్న నియమం. వ్రతం అంటే ఇంకా ఆర్గ్యుమెంట్ లేదు, లాజిక్ లేదండి. ఇది తెలుసుకోవాలి. నేను ఇవాళ భోజనం చేయనండి అంటే పోనీ టీ తాగండి, కాఫీ తాగండి అంటారు. లేదండి నేను ఉపవాసం అంటే ఏమనరు, అవునా లేదా? కానీ వ్రతం చేసాక ఆర్గ్యుమెంట్ లేదు. నా వ్రతమేమిటి? శరణు వేడిన వారిని కాపాడతాను, వారెలాంటి వారినైనా అనేది రాముడు పట్టిన వ్రతం. అదే సత్యం. అది నిజము అని రుజువు చేసిన వాడెవరు? విభీషణుడు. అందుకే వెంటనే ఈ మాట తీసుకెళ్ళి చెప్పారు, రాముడు నీకు అభయం ఇచ్చాడు, రమ్మంటున్నాడు అన్నారు. వెంటనే పరిగెత్తుకొచ్చాడు విభీషణుడు. వచ్చి రామచంద్రమూర్తి పాదాల మీద పడి స్తుతి చేస్తూ, నేను ఎవరిని శరణు వేడానంటే సర్వలోకములకు ఎవడి శరణ్యుడో వాడిని నేను శరణు వేడానన్నాడు. చూసారా? అంటే మీకు మాత్రమే కాదయ్యా రాముడు దిక్కు, మాకు రాముడే దిక్కు, మీకు మాకే కాదు సర్వప్రపంచానికి రాముడే దిక్కు అని తెలుసుకున్నాను నేను, తెలుసుకోలేదు మా అన్న. అదే తేడా. రాముడు దిక్కని తెలుసుకుని శరణు వేడిన వారికి భయము లేదు. రాముని వారము మాకేమి విచారమునుండొచ్చు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు ప్రక్కతోడుగా భగవంతుడు మును చక్రధారి అయి చెంతనుండగా అని రామదాస్ అన్నట్లుగా రాముని వారికి భయం ఏమిటండి? అందుకే నేను సర్వలోక శరణ్యుడైనటువంటి రాముని శరణ వేడన్నాడు. ఆ రాముడు ఎందుకు గొప్పవాడో తెలుసా? వెంటనే లక్ష్మణ పవిత్ర జలముల సముద్ర జలములు తీసుకురా, నేను ఇప్పుడు ఇతర పట్టం కడుతున్నాను అన్నాడు. ఏమిటి? ఇంకా అప్పుడు యుద్ధం లేదు, లంకకు వెళ్ళలేదు, రావణ వధ చెయ్యలేదు, లంకా సామ్రాజ్యానికి విభీషణుడు పట్టం కట్టేశాడు రాముడు ఇప్పుడే. అది రాముడు అంటే. అంతేగా నువ్వు మాతోనే ఉండు, యుద్ధానికి వెళ్తాం, యుద్ధం చేస్తాం, నేను ఒకవేళ రావణాసురుని సంహరించాను అనుకో, అప్పుడు నీకు లంకకు పట్టం కడతాను అనలేదు. అయితే రాముడి దగ్గర ఇఫ్ బట్టు రెండు ఉండవండి, తెలుసుకోండి ఇక్కడ. అయితే కానీ ఈ సాగదీతల్లో నేను వెళ్ళానంటే కొట్టి తీరతాను. రామ సత్యపరాక్రమ. రాముడు అడుగు వేశాడంటే అనుకున్నది సాధిస్తాడు. అది రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం. రామ సత్యపరాక్రమ. ఈ మాట రామాయణంలో ఎన్ని మార్లు కనబడుతుంది వెతకండి. ముందు విశ్వామిత్రుల వారే అంటారు, అహం విద్వి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచమే తపసిస్తా. సత్యపరాక్రముడు అనే మాటకు అర్థం తెలుసా? వ్యర్థము కాని పరాక్రమం కలిగినవాడు. ఇక్కడ కొంతమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఆనందిస్తారని చెప్తున్నాను. కానీ ఈ సత్యపరాక్రమానికి మూలం ఉపనిషత్తులో ఉందండి. సత్యకామ సత్య సంకల్ప అనే మాట ఉన్నది. పరమేశ్వరుడు సంకల్పించాడు, సృష్టి జరిగింది. ఎందుకంటే ఆయన సంకల్పం వ్యర్థం కాదు. ఎవడి సంకల్పము, ఎవడి ఇచ్ఛ వ్యర్థము కాదో అతడు పరమాత్మ అన్నారు. వ్యర్థము కాని సంకల్పం కలిగిన వాడు ఆ పరమాత్మయే రాముడిగా వచ్చాడు గనక ఆయన సత్యపరాక్రమ. ఇది ఉపనిషద్వేద్యమైన బ్రహ్మమే రాముడని చెప్పడానికి ఇదో ప్రమాణం అండి. వ్యర్థము కాని పరాక్రమం కలిగినవాడు. అందుకే ఆయన అప్పటికప్పుడు విభీషణుడికి పట్టం కట్టి బయలుదేరాడు. చివరికి ఏం జరిగింది? రావణ వధ జరిగింది, విభీషణుడు రాజు అయ్యాడు. కనుక నీ పరాక్రమం వ్యర్థం కాదు, నీ ప్రతిజ్ఞ వ్యర్థం కాదని చెప్పడానికి సాక్షి ఎవరు? విభీషణుడే. అందుకే జానాతి రామ ధనదానుజ ఏవ సత్యం అనే మాట ఇక్కడ చెప్పారు. సత్యపరాక్రమ సత్యకామ మాట ధ్వనింపజేస్తున్నారు. ఇలా మొత్తం ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో 2 శ్లోకాలకు వ్యాఖ్యానం అయిందండి. 2 శ్లోకాల్లో ఎంత రామాయణం కదిలింది. కళ్యాణ రాముడు, యుద్ధరాముడు అందరూ వచ్చేసారు ఇక్కడ, పరాక్రమ రాముడు. కనుక 2 శ్లోకాలు ఎంత మధురంగా ఉన్నాయని గుర్తుంచుకోవడానికి మరొక్కసారి 2 శ్లోకాలు రెండో మారు చదువుకుందాం. జానాతి రామ తవ నామరుచిం మహేశ, జానాతి గౌతమ సతీ చరణ ప్రభావం, జానాతి దుర్బల పరాక్రమమిష చాప, జానాత్యమోఘపటు బాణగతిం పయోధి, జానాతి రామ తవ తత్వగతిం హనుమాన్, జానాతి రామ తవ సఖ్యగతిం కపీశ, జానాతి రామ తవ యుద్ధగతిం దశాస్య, జానాతి రామ ధనుదానుజ ఏవ సత్యం అని రమ్యమైన ఈ 2 శ్లోకాల్లో ఈ విధంగా భావన చేస్తూ, ఇక రామచంద్రమూర్తి సర్వలోక ప్రభు, అది మర్చిపోవద్దు. కేవలం దశరథపుత్రుడిగా అయోధ్యను వెళ్ళినవాడు మాత్రమే కాదు, బ్రహ్మాజ్యామర సిద్ధ జన్మ భువనం ఎన్నాభిపంకేరుహం
శ్రీనిర్వాణ నికేతనం యదుదరం లోకైక శయ్యాగృహం యద్వక్షకమలా విలాస భవనం యన్నామమంత్రం సతాం వాసాగారం అఖండ మంగళ నిధి పాయాత్సనో రాఘవ. అఖండ మంగళ నిధి, అఖండమైన మంగళములకు నిధి వంటి రామచంద్రమూర్తి మనకు శుభం కలిగించుగాక అని ప్రార్థన. ఈయనెవరు అంటే, ఎవడి నాభికమలం నుంచి బ్రహ్మ సంభవించాడో ఆ బ్రహ్మ నుంచి దేవతలు వచ్చారు. దీన్ని బట్టి ఒక బ్రహ్మకే కాదు, బ్రహ్మ తర్వాత వచ్చిన దేవతలకి సృష్టికి కూడా కారణం ఆయన నాభికమలం. కనుక సృష్టికర్తతో పాటు దేవతలకి సృష్టికి కారణమైన నాభి ఎవనిదో ఆయన. అంటే ఎవరు? నారాయణుడు. బ్రహ్మాజ్యామర సిద్ధ జన్మభువనం ఎన్నాభి పంకేరుగం. ఎవడు నాభిపద్మం నుంచి బ్రహ్మాది దేవతలు ఉద్భవించారో, శ్రీ నిర్వాణ నికేతనం యదుదరం, ఎవరి యొక్క శరీరమునందు లక్ష్మీదేవి ఉన్నదో, వక్షస్థలమే కాదు, వక్త్రాజ్యే భాగ్యలక్ష్మీ కరతల భువనే సర్వదా దానలక్ష్మీ అని వెంకటేశ్వర స్వామి దగ్గర చెప్తాం కదా. స్వామి యొక్క ప్రతి అంశంలో శోభ ఉంది, శోభే స్త్రీ. అందుకే శ్రీ నిర్వాణ నికేతనం యదుదరం లోకైక శయ్యాగృహం. ఎవరి నాభి నుంచి బ్రహ్మ వచ్చాడో, ఎవరి శరీరమునందు లక్ష్మీదేవి ప్రకాశిస్తున్నదో, ఎవరి ఉదరమునందు లోకములన్నీ ఉన్నాయో, ఎవరి వక్షస్థలంలో అమ్మవారు ప్రకాశిస్తున్నారో, ఎవరి నామమంత్రము సత్పురుషులకు ఆధారము, ఆ రాముడు మనకు మంగళమునిచ్చుగాక అని చెప్పడంలో సాక్షా నారాయణ అనే విషయాన్ని స్ఫురింపజేస్తున్నారు. ఇప్పుడు మనం చూడబోతున్నది వీరరాముడిని దర్శిస్తున్నాం. ఎందుకంటే మంత్రశాస్త్రంలో ఒక్కొక్క రాముడిని ధ్యానం చేస్తే ఒక్కొక్క ప్రయోజనం చెప్పారు. ఇవాళ మన అదృష్టం ఎన్నో రాముళ్ళు ధ్యానం చేశాక ఎన్నో ప్రయోజనాలు. ఇప్పుడు ధ్యానిస్తున్న రాముడు వీరరామమూర్తిని మనం దర్శించబోతున్నాం. ఈ వీరరామమూర్తి యొక్క తత్వము ఈ శ్లోకంలో మనకు కనబడుతుంది. దివ్య స్యందన మధ్యగం రణరణచాపాన్వితం భీషణం కాలాగ్ని ప్రతిమాన బాణకలితం ఘోరాస్త్రతూణీద్వయం సుగ్రీవాంగద రావణానుజమరుత్పుత్రాది సంసేవితం రామం రాక్షస వీరకోటి హరణం రక్తాంబుజాక్షం భజే. ఇక్కడ వీరరాముని దర్శిస్తున్నాం. ఈ వీరరాముడి గురించి చెప్పేటప్పుడు ధనుస్సుకి బాణాన్ని సంధించి రాక్షస సంహారం చేస్తున్న రామచంద్రమూర్తి సాక్షాత్కారం అవుతుందండి. ఇలాంటి రాముని ధ్యానిస్తే వచ్చే ప్రయోజనం విజయం ప్రయోజనం. ఇలాంటి రాముణ్ణి ధ్యానిస్తూ భారతదేశానికి సనాతన ధర్మానికి లోపల బయట కూడా విజయం రావాలని ప్రార్థన చేసుకుందాం. మనకు అసలు కోరిక అది. ఎలా ఉన్నాడో చూడాలి. ఇక్కడ రాముడు దివ్య స్యందన మధ్యగం అంటే దివ్య రథంపై ఉన్నాడు. నిజానికి యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన రథంతో వెళ్ళలేదు. చిట్ట చివరికి వచ్చేటప్పటికల్లా ఇంద్రుడు రథాన్ని పంపిస్తాడు. ఆ ఇంద్రరథానికి సారథి మాతలి సారథిగా ఇంద్రరథం దిగి వస్తుంది. వచ్చి వినయంగా చేతులు కట్టుకుని ఇంద్రుడు రథాన్ని పంపాడండి. అక్కడ రావణాసుడు తన రథం మీద ఉన్నప్పుడు ఇంతవరకు మీరు హనుమంతుడు ఉజమ్మిచ్చేశారు, ఇప్పుడు మీరు ఈ రథాన్ని అధిరోహించాలని వినయంగా ప్రార్థన చేస్తే రామచంద్రమూర్తి రథాన్ని ఎక్కాడు. ఎక్కి రావణుడితో యుద్ధం చేస్తున్నాడు. అంతకుముందు రావణుని సైన్యం చాలా ఉన్నది. ఇక్కడ ఈ వర్ణనలో రాక్షస వీరకోటి హరణం అన్నారు. రాక్షస వీరుల్ని కోట్ల మందిని అంటే సమూహాన్ని, రాక్షస వీర సమూహాన్ని సంహరించిన రాముడిని చూస్తున్నాం. ఈ రాముడు ఎలాంటి వాడు అనేది చూస్తే మళ్ళీ రామాయణంలోకి ప్రవేశిస్తే అద్భుతమైన ఘట్టం అక్కడ చెప్పబడుతుంది. అంతవరకు అందరు రాక్షస వీరులు పని అయిపోయింది. ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు మొదలైన వారందరూ అయిపోయారు. కుంభకర్ణుడు తర్వాత ఇంద్రజిత్తు మరణించాడు. ఇంకా అనేక మంది రాక్షసులు, ప్రహస్తుడు, అకంపనుడు, ఇలాంటి ధూమ్రాక్షుడు మొదలైన రాక్షస వీరులందరూ పని అయిపోయిందండి. ఇంచుమించు అందరూ పని అయిపోయింది. ఇంకొక మిగిలిన వాడు రావణుడు. అతడి దగ్గర రిజర్వ్డ్ ఫోర్స్ లాంటి ఒక సైన్యం ఉంది. దాన్ని మూల సైన్యం అంటారు. మూల సైన్యం దానికున్న బలం ఉందే సామాన్యమైంది కాదు. సాధారణంగా మనం రిజర్వ్ ఫోర్సు, మిలిటరీ ఫోర్స్ అంటే గట్టిదే కదా. లోకల్ వాళ్ళు ఎవరు చెయ్యలేని దాన్ని చేయగలరు. అందుకే ఇంతకుముందు వచ్చిన రాక్షస వీరుల కంటే బలమైన వాళ్ళు ఆయన దగ్గర ఉన్నారు. ఆ వీరుల్ని పంపించేట రావణాసురుడు. ఆ సమయంలో వాళ్ళని ఎదుర్కొనడానికి లక్ష్మణుడు, ఇడు జాంబవంతుడు, విభీషణుడు, హనుమంతుడు అందరూ ప్రయత్నించారు. కానీ ఆ మూల సైన్యాన్ని ఏమి చెయ్యలేకపోయారు. ఒక భయం పుట్టించారండి వాళ్ళు. మొత్తం వానర వీరులకు భయం పుట్టించారు మూల సైన్యం. ఆ సమయంలో రామచంద్రమూర్తి ఒక చిన్న నవ్వు నవ్వి ధనుస్సుకు బాణం సంధించాడు. ఎప్పుడు బాణం సంధించాడో ఎప్పుడు వేసాడో తెలియదు. కానీ పట్టుకున్నది ఒక్క ధనుస్సు, పెట్టినది ఒక్క బాణం, బయటకు వచ్చిన వేల కొలది బాణాలు బయటకు వచ్చాయి. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల
కొద్ది ఘడియల్లోనే మొత్తం రాక్షస వీరులు సంహరింపబడ్డారు. అరే ఒక్కడిని కొట్టేటప్పటిగా అమ్మ అంటామే, ఎంతమందిని సంహరించి అవలీలగా ధనుస్సుని కుడి చేత్తో పట్టి నిలిపి ఎడం చేత్తో బాణం తిప్పుతూ ఈ పని చెయ్యగలిగేది ఇద్దరు మాత్రమే అని చెప్తున్నాడు రామచంద్రమూర్తి. ఇది వినవలసిన అద్భుతమైన విషయం అండి. ఇద్దరు మాత్రమే ఈ పని చేయగలరు. ఒకడు శివుడు, రెండవది నేను అని చెప్పాడు స్వామి ఇక్కడ. అందుకే ఈ విషయం అద్భుతమైన విషయం ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. ఇటువంటి పని అంటే మూల సైన్యంగా కనబడుతున్న దీన్ని సంహరించగలిగేటువంటి పని మమవా త్రయంబకస్యవా, నేను త్రయంబకుడు ఇద్దరే చేయగలరని చెప్పాడు, ఇంకొకరు చెయ్యలేరు. అలాంటి పని అది చేసి నిలబడిన రామచంద్రమూర్తిని ఆ రథంలో మనం ధ్యానిస్తున్నాం. ఆ స్వరూపాన్ని ఇక్కడ చూస్తున్నాం. అలా మూల సైన్యాన్ని నశింపజేసినటువంటి రామచంద్రమూర్తిని ఈ శ్లోకంలో చూస్తున్నాం. అది ఎలా ఉన్నదంటే దివ్య స్యందన మధ్యగం, దివ్య రథం మీద ఉన్నాడు. మామూలు రథం కాదు, దేవతారథం అది. రణరణచ్చాపాన్వితం, రణ అంటే యుద్ధము, రణత్ అంటే ధ్వని. రణత్ కింకిణి మేఖల చదివారు కదా. రణచ్చాపాన్వితం అంటే యుద్ధమునందు ధ్వని చేస్తున్న ధనస్సు. అంటే మాటికి బాణాలు వేస్తూ ఉంటే కన్నులు తెరిచి కన్నులు మూచే లోపల మహావేగంగా వేస్తున్నాడు. రివ్వున బాణాలు వస్తున్నాయి, ఆ సవ్వడి వినబడుతోంది. అది రణరణచ్చాపాన్వితం, భీషణం, మహా ఉగ్ర రూపంలో కనిపిస్తున్నాడు. ఒక్కొక్క బాణం ఎలా వస్తుందంటే కాలాగ్ని ప్రతిమాన బాణ కలితం. కాలాగ్ని ఎలా ప్రకాశిస్తుందో బాణములు ఎలా ప్రకాశిస్తున్నాయి. ఘోరాస్త్ర తూణీద్వయం, ఇటు అటు రెండు భుజాలకి రెండు అమ్ములు పొదులున్నాయి. ఇక్కడ బాణాలు వస్తూనే ఉన్నాయి, అక్కడ బాణాలు ఉంటూనే ఉన్నాయి. అక్షయ తూణీరములవి. అలా ఉన్నటువంటి రామచంద్రమూర్తిని ఆశ్చర్యపోయి నమస్కారం చేస్తూ చుట్టూ ఉన్నటువంటి వారు సుగ్రీవ, అంగద, రావణానుజ అంటే విభీషణ, మరుత్పుత్ర హనుమంతుడు, ఇలాంటి వీళ్ళందరూ కూడా అలాంటి రాముణ్ణి చూసి నమస్కరిస్తున్నారు. అప్పుడు అనుకుంటారట వానర వీరులు, మేమేదో సహాయపడ్డాం, సేతువు కట్టాం, ఈయన వెనకాలొచ్చి కాస్త కూస్త బలం చూపించి హెల్ప్ చేసాం అనుకున్నాం, కానీ రాముడికి ఎవరి సహాయం అక్కరలేదు అనేది వాళ్ళకి తెలిసింది అంటాడు వాల్మీకి. ఇదండి రాముడు అంటే ఇక్కడ. అందుకే ఆ ధనుస్సు ధరించిన రామచంద్రమూర్తిని ధ్యానిస్తే కోదండ రామమూర్తి. కోదండం పట్టుకుని రాముడిని అందరూ ధ్యానిస్తారు, కానీ యుద్ధం చేస్తున్న రాముడిని ధ్యానించాలి. అలాంటి రాముడిని ధ్యానిస్తే విజయం తథ్యం. ఆ స్వరూపాన్ని మనం ఇక్కడ ధ్యానం చేస్తున్నాం. శరశర సమరైక సూర శరధిమద విదార అంటాడు త్యాగరాజస్వామి వారు. అసలు నిజానికి ధనుస్సు బాణం కావాలండి, గడ్డి పరకనే బ్రహ్మాస్త్రం చేసి పంపించాడు కాకాసురుడి మీదకి, అవునా లేదా? శర అంటే గడ్డి పరకని శరము అంటారు, రెల్లు, దాన్ని శరము చేశాడు. శరాన్ని శరం చేసిన వాట. ఎంత గొప్ప విషయం. అయినప్పటికీ కోదండం పట్టుకున్నా అంటే లీలగా పట్టుకున్నాడు, కానీ ఆయనకి వీటి అవసరమేముందయ్యా. శరశర సమరైక సూర శరధి మద విదార, సముద్రుడి మదాన్ని పోగొట్టినటువంటి వాడు. అందుకే ఏమిటా ధనుస్సు, ఏమిటా బాణం, ఎవరిచ్చిరిరా శరచాపములు ఎనుకులాబ్ధి చంద్ర అంటాడు మరొక కీర్తనలో. నీకు ఎవరిచ్చేయా బాణాలు? అసలు అవతరించు వేళ నుండెను అవనికేగి ఆర్జించితివో. అసలు పుట్టడమే ధనుర్బాణాలతో వచ్చేసావా, లేకపోతే భూమి మీదకి వచ్చి సంపాదించుకున్నావా అని డౌట్ వచ్చింది. అంటే రాముడంటే ప్రతివాడికి తోచేదేమిటి? ధనుసు ధరించిన వాడే. అందుకే కోదండమ్మది లేని నిన్ను మదినే కోశాన ఊహింపలేమో దేవా అని చెప్తూ, మునిరాజువైన జనరాన్ముక్షుండవైనన్ సరే బలి నీ దోర్దండమునందు కొల్వమరి ఉద్దీపించు శాంగమ్మునే మాలో దీనత్వమునెల్లబాపును కృపాళు రామచంద్ర ప్రభు అని రామచంద్ర ప్రభు శతకంలోనే భావించడం జరిగింది. నీ దోర్దండమునందు కొల్వమరి ఉద్దీపించు శార్ంగంబు. శార్ంగము అనే మాట ఇప్పుడు విన్నారు. వనమాలి గది శార్ంగి. శార్ంగము ఎవరి ధనువు అండి? విష్ణువు ధనువు. అదే రాముడిది, ఎందుకంటే విష్ణువే రాముడు గనక. అందుకే ఒక మంచి భావన చేశారు విశ్వనాథ వారే. ఒకప్పుడు శార్ంగధనువు దేవత వైకుంఠంలో రాముడితో మాట్లాడిందిట. ఎందుకంటే ఈ ధనుస్సు, చక్రము, శంఖము ఒట్టి ఆయుధాలు కావు, దేవతలవి. సుదర్శనుడు ఒక దేవత, పాంచజన్యం ఒక దేవత, కౌమోది కనబడే గద ఒక దేవత, నందకమనే ఖడ్గం మరొక దేవత, శార్ంగమనే ధనువు ఇంకొక దేవత. ఈ శార్ంగ ధనువు ఆ దేవతారూపం రాముడితో అంటూ, నువ్వు ఏ రాక్షస సంహారాలు చేసినా సుదర్శనం ప్రయోగించావు, గదతో కొట్టేవనేది ఎక్కువ కనబడుతుంది, నన్ను ఎక్కువ వాడుకోలేదయ్యా అన్నది శార్ంగధనువు. ఎక్కువ వాడుకోలేదు, అప్పుడప్పుడు వాడుంటాడు. ఎప్పుడు సుదర్శన చక్రం వేయడం కనబడుతుంది. ఆ వరాహస్వామిని గదతో కొట్టాడు ఆయన. ఇలా గద కూడా వాడు.
ఆ నరసింహావతారంలో ఆయుధాలు పట్టుకెళ్ళే కానీ ఒక్క ఆయుధం వాడలేదు, గోళ్లతోనే చీల్చి చెన్నాడు. నన్నెప్పుడు వాడుతావయ్యా అన్నాడు. తొందరపడకయ్యా, ఒక అవతారం అంతా నీతోనే అని చెప్పాడు ఆయన ఇక్కడ. ఆ శాన్గధనువుతో వచ్చిన అవతారమే రామావతారం. అది కోదండ రాముడు అన్నారు. ధనుర్విద్య చేసే వాళ్ళందరినీ కోదండ శబ్దం వాడరండి. కోదండ అర్జునుడు అన్నారా? ఒక్క రాముడికి కోదండం అంటే అర్థం ఏంటో తెలుసా? క్రీడాదండం కోదండం. ఒక ఆట వస్తువుట, ఒక ఆట ఆడుకున్నట్టు ఆడుకుంటాడు ధనుస్సుతో. అంతేగాని నేను యుద్ధం చేస్తున్నాను టెన్షన్ పెట్టకండి, జాగ్రత్తగా చేస్తాను అండ ఆయన. ఆడుకున్నట్టు చేస్తాడు. ధనుస్సు ఎలా తీస్తాడో ఎవడికి తెలియదు. సాధారణంగా ధనుస్సు ప్రయోగించేటప్పుడు మధ్యలో లస్తకం గ్రిప్పు అది పట్టుకుంటారు. రాముడు ఎక్కడైనా పట్టుకుంటాడట, మొత్తం లస్తకమే, ఎక్కడైనా పట్టుకుంటాడు. పైగా ధనుర్బాణాలు సంధించే తీరే వేరండి, కళ్ళు తిరుగుతాయి. ఇప్పుడు అయితే రథం మీద నిలబడి కొట్టాడు, నేల మీద నిలబడి కొట్టాడు 14,000 మంది రాక్షసుల్ని. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 2 ముహూర్తాల కాలంలో 48 నిమిషాల్లో 14,000 మందిని కొట్టాడండి ఆయన. సామాన్యం కాదు. సీతమ్మే ఆశ్చర్యపోయి చూసింది ఖరదూషణాదుల్ని. అందుకే భండన భీముడు అర్థజన బాంధవుడు జ్వల బాణతూన కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడుచున్ గడగట్టి భేరికా డాండ డాండ నిన దమ్ముల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి అని రామదాసు గారు చెప్పినటువంటి మాట మనం చూస్తూ ఉంటే అది రామ పరాక్రమం అండి. అలాంటి పరాక్రమవంతుడు రాముడు. ఎంత ప్రశాంతమూర్తో అంత పరాక్రమమూర్తి అతడు మన దేవుడు. తెలుసుకోండి, ఇక్కడ చేతకానివాడు కాడు, అవసరమైతే తాట తీస్తాడు, అది పరాక్రమం. అటువంటి దైవమే ధర్మాన్ని రక్షించగలడు, అధర్మాన్ని శిక్షించగలడు. అలాంటి రాముని దైవంగా కలిగిన హిందూ మతంలో పుట్టడం అనేక జన్మల సుకృతం మనకి. అందుకే రాముని వారము మాకేమి విచారము. ఇదే మాటతో మనం ఉంటూ ఆ రామచంద్రమూర్తి యొక్క రామం రాక్షస వీరకోటి హరణం రక్తాంబుజాక్షం భజే. అందుకే జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజభక్త పారీణ రామ అని హనుమాచార్యుల వారు రామచంద్రమూర్తిని సమర విజయ రామ, ఈయన్నే జయరామ, వీరరామ, పరాక్రమరామ, విక్రమరామ ఎన్ని పేర్లతోనే పిలవచ్చు. మొత్తం రాక్షస సమూహం అయిపోయింది కదా, ఇంకొక్కడే మిగిలాడు. ఆయన్ని రాక్కొట్టాడండి రామచంద్రమూర్తి బ్రహ్మాస్త్రంతో. బ్రహ్మాస్త్రంతో రావణ్ణి కొడుతున్న మూర్తిని ధ్యానించడం ఒక ప్రయోజనం. ఇది కూడా రామ సంబంధమైన మంత్రశాస్త్రంలో చెప్తున్నారు. దాన్ని కూడా చూపిస్తున్నాడు రామకర్ణామృతంలో. అంటే రామ మంత్రశాస్త్రాలన్నీ కలిపి రామకర్ణామృతంలో పెట్టిన ఆ మహానుభావుని పాదపద్మాలకు నమస్కారం చేయాలి. ఇక్కడ కర్ణాంత విశ్రాంత ధనుర్గుణాంక కలంబ లక్షీకృత రాక్షసేశ్వరం వృద్ధస్రవస్యందన మధ్య సంస్థం రుక్షేక్షణం రమమహం నమామి, రుక్షేక్షణం రమమహం నమామి. కర్ణాంత విశ్రాంత ధనుర్గుణాంక. ఆ విల్లు పట్టుకుని అల్లెత్రాడిని చెవుల వరకు లాగాడు. అంటే అంత లాగి కలంబ లక్షీకృత రాక్షసేశ్వరం, చెవుల వరకు నారిని లాగినప్పుడు వింటికి బాణాన్ని పెట్టాడే, ఆ బాణం ఎదురుగా ఉన్న రావణాసురుని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే రావణాసురుడిపై విల్లెక్కు పెట్టి నిలబడ్డ రామచంద్రమూర్తి కనబడుతున్నాడు ఇక్కడ. కలంబ లక్షీకృత రాక్షసేశ్వరం వృద్ధస్రవస్యందన మధ్య సంస్థం. వృద్ధస్రవుడు అంటే గొప్ప కీర్తి కలిగిన ఇంద్రుడు. ఇంద్రుడికి వృద్ధస్రవుడు అని పేరు. ఆ ఇంద్రరథంపై నిలబడ్డవాడు వృద్ధస్రవస్యందన మధ్య సంస్థం. అంటే ఇందాక రాముడెవడు? ఇంద్రుడు పంపిన రథం మీద ఉంటూ రాక్షస సమూహాన్ని నశింపజేసిన రాముడు. ఇప్పుడు రాముడెవరు? ఇంద్రుడు రథం మీద నిలబడి బ్రహ్మాస్త్రాన్ని తన యొక్క బాణములో ఆవహింపజేసి ఆకర్ణాంతం నారిని లాగి రావణుని లక్ష్యంగా బాణప్రయోగం చేస్తున్నటువంటి వీరరామమూర్తిని ఇంద్రుడు దర్శిస్తున్నాం. అటువంటి రామచంద్రుడు కళ్ళు ఎర్రగా ఉన్నాయట. ఎందుకంటే పరాక్రమమూర్తి ఉన్నప్పుడు ఉగ్ర నరసింహమూర్తే కనబడుతుంది. అందుకే రక్తాంబుజాక్షం భజే అన్నాడు ఇందాక శ్లోకంలో. ఇప్పుడు రుక్షేక్షణం అన్నాడు. అంటే ఆగ్రహంగా రావణ్ణి చూస్తూ బాణమిక్కుని పెట్టి నిలబడ్డ ఆ రామమూర్తికి నమస్కారము అంటూ వీరరామమూర్తిని దర్శిస్తున్నాం. ఇది దర్శిస్తే చాలండి, రాక్షస సంహారమైనట్లే. అటువంటి మహాపరాక్రమమూర్తిని దర్శింపజేసి ఆ తర్వాత మరొక మూర్తిని ధ్యానిస్తున్నాం. ఈ మూర్తికి వచ్చేటప్పటికల్లా మూర్తి కంటే రసమూర్తిని చూస్తున్నాం. రసమూర్తి. రసం. రసం అంటే ఏమిటి? ఎవరు చెప్పగలరు? రసము అంటే ఏదో ఒక నాట్యం చూస్తున్నా, సంగీతం వింటున్నా, ప్రపంచాన్ని మరిచిపోయి అందులో ఉన్న ఒక
గొప్పతనంతో మనం తాదాత్మ్యం చెందుతాం, దాని రసానుభూతి అంటారు. అది అందరూ చెందలేరులేండి. ఎందుకంటే మేము చూస్తుంటాం, ప్రవచనాలకు వచ్చి ఫోన్లు చూసుకునేవాళ్ళు, కచేరీ జరుగుతుంటే నావలించిన వాళ్ళు, వీళ్ళు అసురాంశలు. వీళ్ళకి సంగీతం ఎందుకు పాడుతున్నానని పాడేవాడు బాధపడేటట్టు శ్రోతలు కూర్చుంటే ఏం లాభం? అలాగే మంచి కవిత్వంలో సౌందర్యం చెప్తే మొహం అలా పెట్టేవాడిని చూస్తే కవికి చాలా బాధ కలుగుతుంది. అందుకే అరసికేషు కవిత్వ నివేదనం శిరసి మాలిక 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 అన్నాడు కాళిదాసు. రసజ్ఞత లేని వాళ్ళ ముందు కవిత్వం చెప్పే దురదృష్టం నా నుదుట రాయకు 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 అన్నాడు. కానీ ఏం చేస్తాం, ఒక్కొక్కడు రాసేస్తాడు. అందువల్ల రసజ్ఞత లేని వాళ్ళ ముందు చెప్పే దౌర్భాగ్యం ఒకటి వస్తుంటుంది. అదొక బాధాకరమైన అంశం. ఎందుకంటే ఆవలించేవాళ్ళు, నిద్రపోయేవాళ్ళు, ఒళ్ళు విరుచుకునే వాళ్ళ ముందు కూర్చొని రామకథ చెప్పడం కంటే దురదృష్టం మరొకటి ఉంటుందా? విని ఆస్వాదించాలి. ఆస్వాదించినప్పుడు కలిగే అనుభూతికి రసానుభూతి అంటారండి. అయితే అసలు రసానుభూతి ఏది అంటే, యోగి సమాధి స్థితిలో ఆనందంతో తాదాత్మ్యం చెందుతాడే అది అసలు రసం, అది బ్రహ్మానంద రసం. ఆ సమాధి స్థితిలో ఉన్న పరబ్రహ్మమే రామచంద్రమూర్తి, అది రసానుభూతి అనేది. ఆ రాముడు భూమి మీదకి వచ్చినప్పుడు నవరసాలు చూపించాడు. నవరసాలు ఆయన చూపించిన అన్ని రసాలు అందరికీ తెలియవు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రసమే కనబడుతుంది. అంటే ఒక్కొక్క భావం ఒక్కొక్కరి పట్ల చూపిస్తాడు. అందరి పట్ల ఒకేలా ఉంటాడా? సీతమ్మతో ఉన్నట్టు అందరితో ఉంటాడా? హనుమంతుడితో ఉన్నట్టు అందరితో ఉంటాడా? లక్ష్మణుడితో ఉన్నట్టు అందరితో ఉంటాడా? రావణాసుడితో ఉన్నట్టు అందరితో ఉంటాడా? అందరితో రావణాసుడితో ఉన్నట్టుంటే ప్రమాదం. ఎవరితో ఎలా ఉండాలో అలా ఉంటాడు. ఎందుకంటే అవతలి వాడి భావం బట్టి రాముని అనుగ్రహం ఉంటుంది. భగవంతుడి అనుగ్రహం ఎప్పుడూ మన భావాన్ని అనుసరించి ఉంటుంది. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం అని భావం బట్టి భగవంతుడు ఎవరి భావానికి వాళ్ళ తగ్గ అనుభూతినిస్తాడు. అనుభూతే రసం. ఎవరెవరికి ఎలా రసం ఇస్తున్నాడో అని నవరస రాముణ్ణి శ్లోకంలో చూద్దాం. శృంగారం క్షితినందిని విహరణే వీరం ధనుర్భంజనే కారుణ్యం బలిభోజనే అద్భుతరసం సింధౌ గిరిస్థాపనే హాస్యం శూర్పణఖాముఖే భయవహే బీభత్సమజ్ఞాముఖే రౌద్రం రావణమర్దనే మునిజనే శాంతం వపుపాతునః. ఈ శ్లోకం కూడా సామాన్యమైంది కాదండి. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క రసం. సీతమ్మతో కలిసి విహరించేటప్పుడు శృంగార రసం. అక్కడ రామచంద్రమూర్తి శృంగార రసాన్ని చూపిస్తున్నాడు. అలంకృతుడై సీతమ్మతో ముచ్చట్లాడుతూ వెడుతున్న మూర్తి శృంగార రాముడు. శ్రీరామ జయరామ శృంగార రామయని చింతింపరాదే మనస అంటాడు త్యాగయ్య. శృంగార రాముడు ఎవరంటే సీతమ్మతో కలిసి అరణ్యముల యందు, వనముల యందు, అయోధ్య యందు, అంతఃపురములందు విహరిస్తున్న రాముడు శృంగార రసం. ధనుర్భంజనే వీరం. వీరం అంటే అందరినీ మించి చూపించేది వీరం అండి. మిగిలిన వాళ్ళందరికంటే గొప్పవాడు. అంటే అంతకుముందు పలుమార్లు వచ్చి ప్రయత్నించి శివధనుస్సు ఎక్కుపెట్టలేకపోయారు చాలామంది వీరులు. అలాంటి ధనుస్సును సులభంగా ఎక్కుపెట్టాడే అక్కడ వీరరసం కనబడుతుంది. శృంగార రసం, వీరరసం. కారుణ్యం బలిభోజనే. కారుణ్యరసం ఎవరి యందు చూపించాడు? కాకి యందు చూపించాడు అన్నారు. కాకాసుర వృత్తాంతం సుందరకాండలో చెప్పబడుతున్న కాకాసుర వృత్తాంతం. అతడు కాకి అండి, కానీ మామూలు కాకి కాడు. మామూలు కాకి అయితే అంత పని చేయలేదు. ఇంద్రుడి కొడుకు జయంతుడు శాపగ్రస్తుడై కాకి అయ్యాడు. అతడు ఒకప్పుడు చిత్రకూట పర్వతం వద్ద సీతారాములున్న సమయంలో రామచంద్రమూర్తి సీతమ్మ ఒళ్ళో సేద తీరుతున్న సమయంలో సీతమ్మను పొడిచాడు అతడు. కానీ రాముడికి భంగం కలుగుతుందని ఆవిడ సహించిందిట. ఒక చిన్న నెత్తురు చుక్క రాముడికి పడింది. వెంటనే రాముడు లేచాడు. ఎంత పని చేసిన కాకిపై చేతికందన ఒక దర్భపుల్ల తీసి అభిమంత్రించి పంపించాడంతే. అది బ్రహ్మాస్త్రమై వెంట పెట్టింది ఆ జయంతుణ్ణి. ప్రతి దేవత, ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు కూడా రాముడు ఎవరిని చంపదలుచుకున్నాడో వాడినెవరూ కాపాడలేరు, గుర్తుపెట్టుకున్నాడు. ఇందులో ఒక మాట ఉంది, రాముడు ఎవరిని రక్షించదలుచుకున్నాడో వాడిని ఎవడూ పాడు చేయలేడు. తెలుసుకోండి, రామరక్షకుడిని ఎవడు బాధ పెట్టలేడు, రాముడు శిక్షించదలుచుకున్న వాడిని ఎవడు రక్షించలేడు. కనుక రాముడే రక్షించాలి వెళ్ళన్నాడు. అప్పుడు తిన్నగా కాకాసురుడు వచ్చి రామచంద్రమూర్తి పాదాల మీద పడి నన్ను అనుగ్రహించవయ్యా అన్నాడు. అప్పుడు రాముడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం వెనక్కి తీసుకోవాలి అంటే నా బాణం వ్యర్థం కాదు గనక ఏదో చెయ్యాలి కదా, ఏం చెయ్యమంటావన్నాడు. నా కన్ను దానికి ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఆ కన్ను మాత్రమే తీసివేసి బ్రతికించాడు. ఎంత కారుణ్యం అండి! ఎంత పని చేసినటువంటి చేయరాని ద్రోహము చేసిన పక్షికి నీవు పాయక అభయమిచ్చి కాచితివి అంటాడు అన్నమాచార్యులు. అలాంటి కాకిని కూడా కాపాడాడు. కనుక కాకిని అనుగ్రహించినటువంటి
ఘట్టంలో నీ కారుణ్య రసం కనబడుతుంది. అప్పుడు 3 రసాలు అయిపోయాయి. శృంగారం సీతా విహరణంలో, వీరరసం ధనుర్భంగంలో, కారుణ్యరసం కాకిని కాపాడడంలో, అద్భుత రసం సింధౌ గిరిస్థాపని. అద్భుత రసం, ఆశ్చర్యాన్ని కలిగించే అద్భుత రసం ఎక్కడుందంటే నీటిపై కొండరాళ్లను తేల్చినటువంటి సేతు నిర్మాణంలో అద్భుత రసం కనబడింది. అవునా కాదండి? లేకపోతే నీటి మీద కొండరాళ్ళు తేలుతాయా? రామనామం వల్ల, రామ అనుగ్రహం వల్ల తేలేయి. అక్కడ అద్భుత రసం కనబడింది. హాస్యం శూర్పణఖాముఖే. హాస్యరసం ఎక్కడుందంటే శూర్పణఖ ఘట్టం దగ్గర. అక్కడ చదువుతుంటేనే మనకు తెలియకుండా నవ్వొచ్చేస్తుందండి. ఇది ఉత్తమమైన కవిత్వంలో హాస్య రసం అని ప్రత్యేకంగా ఉండదు. ఒకడు ఫుల్ కామెడీ రాశారంటే అది ఉత్తమం కాదు. అది నవ్వించాడు సంతోషమే, కానీ ఉత్తమ రసం స్థాయిలో ఉంటుంది. అది చిన్న మందహాసం తీసుకురావాలి. అక్కడ శూర్పణఖ ఘట్టంలో అది కనబడుతుంది. శూర్పణఖ వచ్చే ముందే రాముడిని చూసిందిట. ఎలా చూసిందంటే సుముఖం దుర్ముఖి వృత్తమధ్యం మహోదరి అన్నాడు ఇక్కడ. సుముఖుడైన రాముణ్ణి దుర్ముఖి అయినటువంటి శూర్పణఖ చూసింది. ఆయన ముఖం చూస్తే అందంగా చక్కగా ఉంది. దుమదుమలాడుతున్న ముఖం ఈవిడిది. ఆయన వృత్తమధ్యం సన్న నడుము, ఈవిడిది బాణ పొట్ట, పైగా ఈయన మెత్తని జుట్టు, ఆవిడది కర్రల్లాగా ఉన్నటువంటి జుట్టు చూసింది. పైగా వికృతమైన స్వరూపం తనది, అద్భుతమైన ఆకారం తనది. అసలు ఆయనకి నాకు ఏమైనా తగును అన్న మాట ఏమైనా ఉందా అనుకుని రూపం మార్చుకుందిట. కామరూపం ధరించింది. ఎంతైనది ఎక్కువసేపు ఉండదు, మొత్తం మీద కామరూపం ధరించి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత రాముడు స్త్రీ కదా అని జాలితో, నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తావు? నేను ఇక్కడ ఉన్నటువంటి వాడిను, నా పక్కన నా పత్ని ఉంది, ఏ పత్ని లేనివాడు అక్కడ ఉన్నాడు, వెళ్ళు అన్నాడు. కాస్త పరాచకం చేశాడంతే. అక్కడికి వెళితే నేనే సేవ చేస్తూ దాసుడుగా ఉంటే నువ్వు వచ్చి దాసిగా ఉంటావా, ఆయన వద్దకు వెళ్ళన్నాడు ఆయన. ఇటువంటి తిప్పారే, నవ్వేరే లేదా? అది హాస్యం అంటే అర్థం. అందుకే హాస్యం శూర్పణఖాముఖే. ఆ శూర్పణఖ విషయంలో హాస్యరసాన్ని చూపించాడు. ఇంకొకటి భయానక బీభత్సరసమని ఎక్కడ చూపించాడు? ఒక సూచనగా వదిలేశారు ఇక్కడ. భయవహి అన్న అర్థంలో బీభత్సమన్యాముఖే. ఇక్కడ ఈ 2 రసాలు రాముల్లో చూపించడం కష్టం. భయానక రసం అంటే భయపడ్డం. భయపడితే అదొక రసం. రాముడు ఎక్కడైనా భయపడతారండి? కానీ భయానక రసం చెప్పడం మహా కష్టం, కానీ కొంచెం చెప్పచ్చుట. భయపడ్డం అంటే మహాత్ములు దేనికి భయపడతారు అంటే, అధర్మం ఎక్కడొస్తే దాని వెనకాల జంకుతారు. ఒక్కసారి అధర్మ విషయం వచ్చేటప్పుడు భయపడతారు. అపవాదం వస్తే భయపడతారు మహాత్ములు. లోకాపవాదాత్ భయం అని భర్తృహరి చెప్తాడు. మహాత్ములకి లోక అపవాదం పట్ల భయం ఉంటుందిట. అంటే లోకం తన గురించి చెడ్డగా అనుకోకూడదు, అంటే తను చెడ్డగా ఉండకూడదు. అందులో రాజైన వాడు ప్రజలకి జవాబుదారీ. తెలుసుకోండి ఇక్కడ. మీకెందుకయ్యా నా ప్రైవేట్ లైఫ్ నాది అని నాయకుడు అనకూడదుట. తన ప్రైవేట్ లైఫ్ కూడా పబ్లిక్కి జవాబుదారీ అని చెప్పాడు ఇక్కడ. అది రామచంద్రమూర్తి లోక అపవాదానికి భయపడతాడు, అధర్మానికి భయపడతాడు. సిగ్గు అంటే అదే అర్థం. సిగ్గు లేకుండా ఎందుకు వచ్చావంటే అర్థం, సిగ్గు అనే మాటకు నిజమైన అర్థం అధర్మం చేయడానికి వెనకాడడం. దీనికి లజ్జ అని పేరు. రామచంద్రమూర్తి వద్ద అది ఉన్నది. కానీ భయానక రసం ఎక్కడ కనబడుతుంది? అధర్మం విషయం వచ్చేటప్పటికల్లా, లోక అపవాద విషయం కల్లా భయం చూపిస్తాడు. బీభత్సం తర్వాత రసం. బీభత్సం అంటే జుగుప్స. ఎక్కడైనా నెత్తురు, ఎముకలు, నరాలు, మాస కనబడితే మనం చూపిస్తామే, ఆ భావం పేరు జుగుప్సా భావం. అది బీభత్సం రసం. బీభత్స రసానికి స్థాయి భావం జుగుప్స. రాముడు ముఖం అలా చిట్లించేది ఎవరి పట్ల అంటే పరస్త్రీ పట్ల అన్నాడు ఇక్కడ. అంటే అర్థం, ఒక్క సీతమ్మ తప్ప ఇతర స్త్రీల పట్ల అనురాగ దృష్టితో చూడ్డు. తల వంచేస్తాడు అక్కడికి వచ్చాడు. అంత వినయశీలి రామచంద్రమూర్తి. అది గమనించవలసింది. అందుకే ఇలాంటి విషయమే వర్ణిస్తూ మనకు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు గారు కూడా అద్భుతమైన విషయాన్ని చూపించారు. అదే అమ్మవారు ఎక్కడ ఏ రసం చూపిస్తారో, శివే శృంగారార్ద్ర తదితర జనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిజ చరితే విస్మయవతి. ఇప్పుడు మనం రాముడి దగ్గర ఉన్నాం కనుక ఎంత అవసరం అంత తీసుకుందాం. శివే శృంగారార్ద్ర, శివుణ్ణి చూసినప్పుడు శృంగార రసం ఉంది అమ్మ కళ్ళల్లో. తదితర జనే, శివుడు తప్ప ఇతర పురుషుల పట్ల వచ్చేటప్పటికల్లా బీభత్సరసం చూపించింది. అంటే వాళ్ళ పట్ల విముఖత్వమే బీభత్సరసం. అదే శివుడు తప్ప పరపురుషుని పట్ల విముఖత్వం బీభత్సరసం. అదే భావం ఇదే శంకరులు ఇక్కడేం చూపిస్తున్నారంటే, సీతమ్మ తప్ప అన్య స్త్రీల పట్ల విముఖత్వం చూపిస్తున్నాడు. అది బీభత్సరసం. ఇప్పుడు ఎన్ని రసాలయ్యే జాగ్రత్తగా లెక్క కడితే, శృంగారం సీతా విహరణంలో, వీరత్వం ధనుర్భంగంలో, కారుణ్యం కాకి విషయంలో,
అద్భుత రసం సముద్రంపై రాళ్లు తేలించడంలో, హాస్యరసం శూర్పణక విషయంలో, ధర్మ విముఖత్వంలో భయానక రసం, పరాంగణయందు బీభత్సరసం. ఆడ తర్వాత రౌద్రం రావణమర్దనే. రౌద్రరసం ఎక్కడ చూపించారంటే రావణ సంహారంలో. ఇప్పటికి ఎన్నయ్యాయి? 8. ఇంకొక రసం ఉంది. ఆ రసం సహజ లక్షణం. మిగిలినవన్నీ వాళ్ళకు చూపిస్తున్నాడు అక్కడ. ఎదురుగా సీతమ్మ ఉంటే శృంగార రసం, ఎదురుగా మరొకడు ఉంటే మరొక రసం. ఆయన అసలు రసం ఏమిటి అది తెలుసుకోవాలి. ఆయన అసలు రసం శాంతం. ఆయన శాంతస్వరూపుడు. ఆయన అసలు రంగు శాంతం. అది ఎవరికి తెలుసు? మునిజన, మునుల పట్ల శాంతము. అంటే మునులకు మాత్రమే రాముడు శాంత స్వభావుడు. శాంతమైన స్వరూపం. శాంతాకారం భుజగశయనం. ప్రపంచోపశమం శాంతం చతుర్థం శివం అద్వైతం మన్యంతే అని మాండుక్యోపనిషత్తు వాక్యం. కానీ శాంతరసం అంటే వికారాలకు అతీతం. శృంగారది రసములు సృష్టిలో మనం పొందే అనుభవాలు. వీటికి అతీతమైనటువంటిది పరబ్రహ్మస్వరూపం. అది శాంతం. అది 9వ రసం. ఆ రసం అంత తేలిక కాదండి. అది వర్ణనకు కూడా అందదు. కళ్ళు మూసుకునిలా కూర్చుంటే శాంతం అనుకుంటాం మనం. లోపల ఎంత అలజడో ఎవడికి తెలుసు. కనుక శాంతం అనేది కేవలం పరబ్రహ్మం నందు మాత్రమే ఉన్నది. కనుక మొత్తం నవరసాలు ఒక్కసారి తీసుకుని నవరసాకృతి అయినటువంటి శాంతస్వరూపుడైన రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుంటూ ఈ శ్లోకం మరొక్కసారి చెప్పుకుని, శృంగారం క్షితినందిని విహరణి వీరం ధనుర్భంజని కారుణ్యం బలిభోజనద్భుతరసం సింధౌ గిరిస్థాపని హాస్యం శూర్పణఖాముఖే భయవహే బీభత్సమన్యాముఖే రౌద్రం రావణమర్దనే మునిజనే శాంతం వపు పాతునః. అలాంటి నవరసస్వరూపుడైన రామచంద్రమూర్తి మనలను రక్షించుగాక అంటున్నారు ఆదిశంకరులు. దీన్ని బట్టి ప్రతి శ్లోకం మనల్ని రక్షించడానికి చెప్తున్నాడు. ఇవాళ ఎన్ని మూర్తులు వచ్చాయో రాముడిని గుర్తుపెట్టుకుని ఆ మూర్తులతో ఉన్న రాముడు మనల్ని రక్షించుగాక అని ప్రణమిల్లుతూ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామభక్త హనుమాన్ కి, శ్రీ రామభక్త హనుమాన్ కి, శ్రీ రామభక్త హనుమాన్ కి. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. పూజ్య గురుదేవులు. కానీ త్రేతాయుగంలో రాముడితో గడిపిన అనుభూతిని ఈ రోజున ప్రతి క్షణం మనందరికీ ప్రసాదించిన మహనీయులు. ఒక మంచి కార్యక్రమం ఈ సమయంలో మనం చేస్తున్నాం. విశేషించి కాశీక్షేత్రంలో అన్నపూర్ణ ముందని అందరికీ తెలుసు కదా. ఆ అన్నపూర్ణ వ్రతం ఒకటి శాస్త్రాల్లో లిఖించబడి ఉన్నది. ఆ వ్రత విధానం అంతా కూడాను కాశీక్షేత్రంలోనే హిందీలో ప్రచురించారు. అందులో అన్నపూర్ణ సహస్రనామ స్తోత్రాలు ఉన్నాయి. అన్నపూర్ణ శ్లోకాలు ఎన్నో మంత్రస్వరూపాలు ఉన్నాయి. అలాంటి హిందీలో కాశీలో మాత్రమే దొరికిన ఒక గ్రంథాన్ని ఇవాళ తెలుగులో అందరికీ అందుబాటులో ఉండేలా రచించి వచ్చి ముద్రణైన పుస్తకం ఈరోజు ఇప్పుడు ఆవిష్కరించబోతున్నా. ఆవిష్కరించిన తర్వాత దాని విశేషం తెలియజేస్తాం. అన్నపూర్ణ వ్రత మాహాత్మ్యం అనేటువంటిది హిందీలో సంస్కృత భాషలో ఉన్నదాన్ని పెద్దలు బ్రహ్మశ్రీ మల్లాది శ్రీహరి శాస్త్రి గారు తెలుగు చేశారు. వారు ప్రస్తుతం శివైక్యం చెంది ఉన్నారు. వారి కుమార్తె కుచిభట్ల అరుణరేఖ గారు, వారి సోదరి కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. వీరందరూ కలిసి దీన్ని ప్రచురించి తెలుగు వారికి అందించారు.
దీన్ని బట్టి వాళ్ళు పితృణం తీర్చుకున్నట్లే అయినది. మనకు ఒక అద్భుతమైనటువంటి అన్నపూర్ణ వ్రతాన్ని చేసుకునే అవకాశం లభించింది. ఇలాంటి మంచి గ్రంథాన్ని ఈ రాముల వారి ఉత్సవంలో ఆవిష్కరించిన భాగ్యంగా భావిస్తూ స్వస్తి. దీన్ని ఈ రామోత్సవ కమిటీ వారికి అందజేయవలసినదిగా మా కాప్తులు విష్ణుభట్ల రత్నాకర శాస్త్రి గారికి అందిస్తాం. ఇది ఉభయులు వారి కుమార్తెలే ఉన్నారు కదా, కుమార్తెలే ఉన్నారు. కానీ కుమార్తెలు తండ్రి పట్ల ఎంత గొప్ప పని చేయగలరో నిరూపించినటువంటి వీరికి ప్రత్యేకంగా అభినందనలు. అల్లుళ్ళతో పాటు